దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసుకోవాలని అనుకొని వచ్చే వాళ్ళకి 1 లేదా 2 రోజులు లేదా ఫాస్టింగ్ ఉన్నానన్నా నేను దేవునితో గడపాలంటే 3 days ప్రార్థనలో గడపవచ్చు. ఇప్పుడు అంతకు మించి ఎక్కువ ఉండటం అంటే క్షేమకరం కాదు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వ్యక్తుల తాలూకోళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళు వచ్చి ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఎట్లా ఉన్నిస్తారండి ఇక్కడ ఇన్ని రోజులు? మా అమ్మ ఎటు పోయిందో మేము దేవులు ఆడుకోలేక సచ్చాం, వచ్చి ఏడు ఉంటుంది. మా అబ్బాయి ఎటు పోయాడో తెలియక దేవులు ఆడుకోలేక సచ్చాం మేము. మా ముసలం ఎటు పోయిందో వెతుక్కోలేక సచ్చాం, ఏడు అని ఎట్టుంచుతారండి మీరు అని వాళ్ళు మా క్లాసులు ఇస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళు చెప్పట్లా, నాకు ఎవ్వరు లేరు అంటున్నారు. అంటే సాగించుకునే దగ్గర ఎంత సాగించుకున్నా నడుస్తుంది అన్నట్టుగా సాగించుకుంటున్నారు. ఇది ఒక దరిద్రం అయిపోయింది, తలకాయ నొప్పి. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది కాక వాళ్ళు వచ్చి మా కౌన్సిలింగ్లు ఇచ్చిపోతున్నారు. ఎట్టుంది ఇది? కాబట్టి ముందే చెప్తున్నాను, ఎవరైనా దేవుని సన్నిధిలో గడపాలంటే మళ్ళీ పద్దాకలు వచ్చి నా దగ్గర నా మైండ్ తినొద్దు. ఒక రూల్ ఉంది, ఒక సెక్షన్ ఉంది, ఒక పద్ధతి ఉంది, దాన్ని క్రాస్ చేయకూడదు. తర్వాత తలపోట్లు వస్తాయి. జరగరాని ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది. మీరు వీడి మందిరాలకు వెళ్ళి చూడండి, ఒక్కరోజు కూడా ఉన్నాయి, మొహమాటమే లేదు. 8 దాటిందంటే చెల్ అంటారు. ఎక్కడన్నా ఒక మందిరంలో నిద్ర చేసిరండి చూస్తా, కానీ తండ్రి సన్నిధిలోకి వస్తే నిన్ను పో అనరు. అయ్యా నేను దేవునిలో గడపడానికి వచ్చానంటే సరే ఉండు అంటారు. కాబట్టి 1 లేదా 2 లేదా 3 రోజులు దేవునితో గడుపుకోవాలనుకుంటే తప్పు లేదు, గడపండి. అయితే అలా వచ్చేటప్పుడు దయచేసి మీ ఆధార్, ఫోన్ నంబర్ కుటుంబ సభ్యుల ద్వారా ఫోన్ మాట్లాడిన తర్వాత మాత్రమే ఉండటానికి అవకాశం. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడించాలా. మా తాలూకేనండి దేవునితో గడపడానికి వచ్చాడు అని వాళ్ళు చెప్తే ఉండనిస్తారు, లేకపోతే కష్టం. చాలేమన్నా మంచోడు, చాలేమన్నా అసలు ఏమన్నాడు వీళ్ళే అంటే ఏం కాదు, నేనే చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అసలు ఆయన ఏమనడు వీళ్ళే అని మళ్ళీ వాళ్ళని పడుస్తుంటారు. అందుకే నేనే చెప్తున్నా, 1 లేదా 2 లేదా దేవుడితో గడపాలి ప్రార్థనలని 3 రోజులు ముగించుకొని జంప్. ఆ 3 రోజులు కూడా నువ్వు ఉంటే నీ ఆధార్, ఫోన్, కుటుంబ సభ్యులతో ఒక మాట. ఎందుకంటే యవనస్తులు వస్తున్నారు. ఏవైనా సమస్యలు అయినాయి అనుకో, ఒకసారి నేనే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరో తెలియదు, అభాగ్యురాలు వచ్చింది. మా పరిచారకులు అడిగారు, ఏందమ్మా ఏ ఊరు ఏందంటే ఏం చెప్పలా, ఏడుస్తా కూర్చుంది. శుక్రవారం ఉపవాసానికి వచ్చి అక్కడే అయిపోయింది. ఏందమ్మా అంటే సరే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టింది మన పరిచారకురాలు. అన్నం పెట్టి ఆమె దగ్గర ఉంచుకుంటే గొడవ ఉండేది కాదు, నాకు తగిలిచ్చింది. నన్ను పిలిచి సరే నేను మాట్లాడాను, అయిపోయింది. ఆదివారం రోజు వాళ్ళు వచ్చారు, తీసుకొని పోయారు. తర్వాత కొద్ది రోజులకి పోలీసు వాళ్ళు వచ్చారు, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు. ఫలానా అమ్మాయి మీకు తెలుసా అన్నారు. ఫలానా రోజు ఇక్కడికి వచ్చిందంట, ఫలానా రోజు అని. అవునండి వచ్చింది, మా పరిచారకురాలు తీసుకెళ్ళి అన్నం పెట్టింది అన్నాను. అదే తెలుసుకుందామని అడిగామని ఆయన సాక్ష్యం నంబర్ 1లో నన్ను రాశాడు. విట్నెస్ నంబర్ 1. తర్వాత ఆమె ఎవరి మీదో కేసు పెట్టింది. ఆ కేసు దెబ్బకి కోర్టు నుంచి నాకు సమన్లు వచ్చినాయి, మీరు సాక్ష్యం ఇవ్వడానికి రావాలని. నాకేం సంబంధం సార్, నేను రానంటాను. నేను డిపార్ట్మెంట్లో మనకు తెలిసిన తమ్ముళ్ళు ఉన్నారుగా, వాళ్ళు అన్నారు నన్న సమన్లు వస్తే వెళ్ళాల్సిందే. జరిగింది ఏందో చెప్పు, ఆమె ఏ టైంలో వచ్చిందో, ఆమె ఏం మాట్లాడిందో, ఆమె బాధ ఏం చెప్పుకుందో నీకేం తెలుసు చెప్పన్నా. అక్కడ ఎట్టుంది ఇది? అప్పుడు నేను పోయి కోర్టుకి వెళ్ళి నేను సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి ఇబ్బంది పెట్టొద్దు నన్ను. నేనేం ఖాళీ పీలి ఉండేవాడిని కాదు, నాకు పనులు చాలా ఉన్నాయి. టైంపాస్ చేసుకుంటూ కూర్చునేవాడిని కాదు నేను. చాలా సంఘాలు కట్టాలి, చాలా ప్రాంతాలు దర్శించాలి, చాలా ప్రదేశాల్లో సువార్త చేయాలి, సేవకుల్ని తయారు చేసుకోవాలి,
బోల్డంత పనుంది నాకు. 1 గంట 2, 3, ఒక రోజు 4 నిద్రపోతా. ఇబ్బంది పెట్టవాకండి, ఉసురు తగిలిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తగిలిద్ది? మా అమ్మ టెన్షన్గా చూస్తుంది, ఏం చెబుతాడో ఇయ్యాలా అని. నువ్వేం టెన్షన్ పడవాక మదరు, నేనేం చెప్పను, ప్రశాంతంగా ఉండు. పాపం నేనేదో ప్రకటనలు చేస్తున్నాడేమో, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడతా అంటే ఎవరిని కదిలించుకుంటాడని భయం ఆమెకి. సరే అయిపోయింది అంతవరకు. 1 లేదా 2 లేదా 3, ఆ 3 రోజులకి ఆధార్ కార్డు తప్పకుండా, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, అడ్రస్సు. అవకాశం ఉంటే ఫ్యామిలీతో మాట్లాడింది. అమ్మ వీళ్ళు ఫోన్ చేస్తారు అవసరం అయితే, ఫలానా అమ్మాయి వచ్చింది, మీ అమ్మాయి అన్న. అవునండి మా అమ్మాయి. తెలిసే వచ్చిందా తెలియకుండా వచ్చిందా? తెలిసే వచ్చిందని. రైట్. ఆ 2 మాటలు తెలుసుకొని శుభ్రంగా, నువ్వు యథార్థంగా అందరికి తెలిసే వచ్చినట్టయితే శుభ్రంగా 3 పూట్ల ఫుడ్ కూడా పెట్టి, నువ్వు ఉండే ఆ 3 రోజులకి ఒక దుప్పటి కూడా ఇచ్చి నీకు అవకాశం ఇస్తారు. దేవునికి స్తోత్రం. దయచేసి అంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, పరిస్థితులు బాగలేవు. అర్థం చేసుకొని సహకరించండి, మీరు చాలా మంచోళ్ళు. ఓకే. నన్ను వెంబడించే వాళ్ళు చాలా వరకు వాళ్ళ విషయంలో నాకున్న నమ్మకం ఏంటంటే, నన్ను ఫాలో అవుతున్నారంటేనే కాస్త కూస్త జ్ఞానం కలిగిన వాళ్ళని. ఆశోదరులు అయితే నన్ను పట్టుకోలేరు. దేవునికి స్తోత్రం. కొద్దిగా విషయం ఉంటేనే శాలేం రాజు అనేవాడు క్యాచ్ అవుతాడు. కాబట్టి మీరు చురుకైన వాళ్ళు, తెలివగల వాళ్ళు కనుక దయచేసి ఇబ్బంది పెట్టకండి. 3వది, కొంతమంది సేవకుల సెమినార్ ఎప్పుడన్నా అని అడుగుతున్నారు. తప్పకుండా మొన్న జరిగింది. ఒక 80 మంది సిద్ధపడ్డారు. వాళ్ళలో కొంతమంది అభిషేకించబడ్డారు, మరి కొంతమంది అభిషేకానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ పిలుస్తానే ఉంటాం. కాబట్టి ప్రార్థన చేయండి. సేవకులను సిద్ధపరిచేటువంటి ఆ తరబీదు కార్యక్రమం తప్పకుండా త్వరలోనే ఏర్పాటు చేయటం జరిగింది. గతంలో జరిగింది. చాలామంది దైవజనులు లేచారు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు సేవ కూడా చేస్తున్నారు. ఈ కూర్చున్నాళ్ళలో నుంచి ఇంకా కొంతమంది దేవుని సేవకు రావాలి. సంవత్సరాలు కూర్చొని వినటమే కాదు, బైబిల్ చదవటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, దైవ సేవ కూడా సిద్ధపడాలి. తమ్ముళ్ళు వింటున్నారా? సరే, నిన్ను దేవుడు ఉద్యోగం చేసి సంపాదించమంటే ఉద్యోగం చేయి, సేవకు పిలిస్తే సేవకు రా. దేవుడు ఏ చేయమంటే అది చేయి. ఆయన మీతో చెప్పునది చేయుడి అన్నాడు. ఓకేనా? ఆఖరిది, మన తండ్రి సన్నిధి సహవాసంలో నన్ను వెంబడించేటువంటి బిడ్డలకి ఒక విషయం చెప్పాలి. సహజంగా మీరు మీ గృహాల్లో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు. కృతజ్ఞత కూటమనో, జ్ఞాపకార్థ కూటమనో, పుట్టినరోజు కూటమనో, పెళ్లి రోజు కూటమనో, ఇల్లు కట్టుకున్న కూటమనో, లుంగిల కూటమనో ఏదో పెడతా ఉంటారు. సరే, ఏదో వంకతో ఒక కూటమి ఏర్పాటు చేసి ఆ సమాజానికి దేవుని వాక్యాన్ని ప్రచురపరచడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం, సంతోషకరమైన విషయం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏ హేతువు లేకపోయినా దేవుడు చేసిన ఉపకారముల కొరకు కృతజ్ఞత కూటమి అని సువార్త కూటమి మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. కొంతమంది పెళ్ళిని, పుట్టినరోజును, మరణాన్ని, జ్ఞాపకార్థాన్ని దేన్ని వదిలిపెట్టరు. అన్నిటా కూడా దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి దేవుని వాక్యం చెప్పిస్తారు. పెళ్లి చేసుకునేటువంటి కొన్ని పెళ్ళిళ్ళలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తారు. ఇక అక్కడ డ్యాన్స్ పార్టీలు ఉండవు, లేకి పాట కచేరీలు ఉండవు, దరిద్రాలు ఏముండవు. అక్కడ పరిశుద్ధ వివాహము అని కార్డు మీద కొట్టించినట్టే పరిశుద్ధుల పెళ్లిలాగే చేస్తారు. చక్కగా దేవుని పాటలు పాడి మయంపరుస్తారు, వధూవరులను ఆహ్వానించి కూర్చోబెడతారు. వాళ్ళకి, వచ్చినటువంటి జనులకి అందరికీ కలిపి సువార్త మరియు కుటుంబాలకు కావలసినటువంటి వర్తమానం 2 అందించి చక్కగా వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఎంత మంచిది! ఏం లేదండి, ఆ పెళ్లి ద్వారా సువార్త ప్రకటింపబడి
ఆ రోజు వచ్చిన అన్యజనుల్లో నలుగురు దేవుని వైపు చూస్తే, ఒక్కరు దేవుని వైపు చూసినా ఈ వధూవరులిద్దరికీ జీవితకాల ఆశీర్వాదం లభిస్తుంది. కానీ పాపం కొంతమంది దరిద్రం ఏంటంటే, పెళ్ళిళ్ళు చేస్తారు, కార్డు మీదేమో పరిశుద్ధ వివాహము అని టైటిల్ కొడతారు, కానీ ఆ పెళ్లి మొత్తంలో పాపమే ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లల్ని తెప్పిస్తారు, డ్యాన్స్ పార్టీ పెట్టిస్తారు, వాళ్ళు ఒక పక్క ఎగురుతుంటారు. ఓకే, తర్వాత ఈ పెళ్లి కోసం సిద్ధపడిన పెద్దలు కూడా ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అర్థమైందా? ఇక వీళ్ళు వాళ్ళు మొత్తం కలిసి ఎగురుతూ ఉంటారు. మళ్ళీ కార్డు మీద పరిశుద్ధ వివాహం. ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక వాక్యం ఏమి రాస్తారో తెలుసా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేదేమో ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది యెహోవా ఏర్పరిచిన దినము అని పెడతా ఉన్నారు. ఇది యెహోవా ఏర్పరిచిన దినము. ఈ దినములో మనం ఏమి చేయవలను? స్టేజి కట్టి డ్యాన్సులు వేయవలను. ఏమండి? పాట కచేరీలు పెట్టి లేకి లేకి పాటలన్నీ పాడవలను. ఇప్పుడు ఆ లేకి పాటలు, లోక పాటలు, ఆ లేకి డ్యాన్సుల వల్ల ఆ కూర్చున్న వాళ్ళ హృదయాలు పొడవబడి, ఒక ఆడపిల్ల చేత 4 స్టెప్పులు వేపిస్తే అది చూసిన వారి హృదయం అందు పొడవబడి, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను? అదే ఎలా కలిగింది మీకు ఈ జ్ఞానం అంటే, ఆమె బహుగా ఎగురుచున్నది. ఆ ఎగురులు చూసి మేము మరి ఆత్మయందు హృదయం ముందు పొడవబడినాము, మేము ఏమి చేయవలనని అడుగుతారా? ఎవడన్నా వచ్చి అడుగుతాడా? మరి దేనివల్ల పొడవబడతారు? వాక్యం. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయి సుత్తె వంటిది కాదా అన్నాడు. బండలాంటి గుండెలను బ్రద్దలు కొట్టే శక్తి దైవ వాక్యంలో ఉంది. కాబట్టి మైండ్ బాగున్నోళ్ళు, ఒరిజినల్ క్రైస్తవులకి చెప్తున్నాను నేను. కొంతమందికి మండిపోయిద్ది, ఇప్పటికీ ఈ పని చేసిన వాళ్ళకి మండితే సన్నీళ్ళు పోసుకో, చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం. కానీ బుద్ధి తక్కువ పనులు చేయొద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నా, నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకి మెచ్యూర్ ఫంక్షన్లో చేయొద్దు. అర్థమైందా? అనవసరంగా ఆ డబ్బు వేస్ట్ చేయొద్దు. ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులో అయ్యి, రేపు అది ఇంకొంచెం 4-5 ఏళ్ళు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దదైపోతుంది. దాని భవిష్యత్తు బాగుంటుంది, ఆ చిన్ని తల్లి భవిష్యత్తు. అంతేగాని దాని గురించి చాటింపులేసి దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు. బిడ్డ పెద్ద మనిషి అయిందా, దైవజనులలో లేకపోతే సేవకురాళ్లను పిలిచి ప్రార్థన చేయించుకో. ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవో పెట్టు, చక్కగా ప్రార్థన చేయించి దానికి స్నానం చేయించు. పాపనే సైలెంట్గా వదిలేసాయి. అందరికీ చెప్తున్నా, ఏం చేయాలని అనుకుంటారు. చెప్తున్నా, ఈరోజు నా ఇంట కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఎవరికి అలాంటి హడావుడి చేయనిలా నేను. నాది పెద్ద ఫ్యామిలీ, 4 ఆడపిల్లలు, వాళ్ళ సంతానం. నా అన్నకి 2 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి అందరికీ, నా ఫ్యామిలీ మొత్తానికి నేను అదే కండిషన్. మనం అదేం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏం లేదు, హడావుడి చేయాల్సిన అవసరం లేదు. సైలెంట్గా అట్టు వదిలేసాయి. ఏదన్నా ఆ రూపాయన ఖర్చు పెట్టాలంటే అదేదో వాళ్ళ పేరున బ్యాంకులో వేయండి. వాళ్ళకి ఇంత బంగారం చేయించుకోండి, బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పా. కాబట్టి నా బిడ్డలారా, అనుగ్రహించిన ఆత్మీయులారా, నన్ను వెంబడించే ప్రియమైన పిల్లలారా, మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. దయచేసి చాటింపు వేయకండి. అన్యులు చేసే పని అది. అదేం పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చి పనులు చేయకండి. లేదు బ్రదర్, మా చేశారు, మేము కూడా చేస్తామంటే వాళ్ళకి నీకు తేడా లేదు. వాళ్ళు మన దానికి వచ్చి చదివింపులు ఇచ్చారంటే, నీ కార్యక్రమాలకు వచ్చి చదివింపులు ఇచ్చారంటే, వాళ్ళ కార్యక్రమాలకు కూడా నువ్వు వెళ్ళి చదివింపులు ఇవ్వాలంటే పెళ్ళికి వెళ్ళు. ఇట్లాంటి వాటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే, నేను చెప్పింది ఫాలో అవ్వండి. కరెక్టే అనిపిస్తే కాదు, మైండ్ సరిగ్గా పనిచేస్తే కరెక్టే అనిపిస్తుంది. ఇక ఏదో మైండ్లో వేరే పెట్టుకొని నా మాట మీద గౌరవం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ అదొకటి గుర్తుపెట్టుకోండి,
రెండవది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పెళ్ళిళ్ళలో లేకి లేకుండా జాగ్రత్త పడండి. లేకి లేకుండా జాగ్రత్త పడండి. ఏం లేకి? వాక్య వ్యతిరేకమైన లేకి ఏది ఉండొద్దు. మెయిన్ దేవుని పాటలు, దేవుని వాక్యం. పొద్దున కూటం అంటారు, పొద్దున్నే 10ంటికి రమ్మంటే 4ంటికి వస్తారు కొంతమంది పెళ్ళిళ్ళకి. దయచేసి నీకు టైం ఉండొచ్చు, కానీ దైవజనుడి సమయం చాలా విలువైంది. చాలా బాధ్యతలు ఉంటాయి. దేవుడితో గడపాల్సి ఉంటుంది, వాక్యం చదువుకోవాల్సి ఉంటుంది, ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు పొద్దున 10ంటికి అని చెప్పి సాయంత్రం 4ంటికి నువ్వు వస్తే అప్పుడు ఈ మధ్యలో ఎన్ని గంటలు పోతుంది ఆయనకి? కాబట్టి అలాంటి పిచ్చి పొరపాట్లు నన్ను వెంబడించే వాళ్ళు చేయొద్దు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి చెందిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని విషయాల్లో కొంచెం మెలకువగా ఉండండి. మనం ఏది చేసినా స్పష్టత ఉండాలి, పారదర్శకత ఉండాలి, ప్రయోజనం ఉండాలి. పిచ్చోళ్ళు పడ్డ పిచ్చిపాట్లు మనం పడొద్దు. వైనంతైనో లేని సోది పనులు మనం చేయొద్దు. నేను ఇప్పటికీ మేనల్లుళ్ళు మేనగోడల పెళ్ళిళ్ళు చేశాను. చాలా పెళ్ళిళ్ళు చేశాను. పెళ్ళిళ్ళప్పుడల్లా నా బంధువులందరినీ పిలుస్తా, మొత్తాన్ని కూర్చోబెడతా, చక్కగా పాటలు పాడతా, చక్కగా వాక్యం చెబుతా, వాళ్ళ మనసును నొప్పించకుండా వాళ్ళు ఆలోచించేటట్టు నా సాక్ష్యం చెబుతా. అలా పెళ్ళిళ్ళకి వచ్చి విన్నోళ్ళలో చాలామంది ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు, రక్షణ పొందారు. ఆ పెళ్లి చేసుకునే బిడ్డలకు ఆ దీవెన రావాలంటే ఆ కూటమిలో కనీసం ఒక ఆత్మ రక్షింపబడాలి. డ్యాన్స్ పార్టీ చూసి ఎవడన్నా మారతాడా? లేకి పాటల కచేరీ పెడితే ఎవడన్నా మారతాడా? మరి ఏ మాట? దేవుని పాట. దేవుని పాటలు కొంతమందిని పట్టుకుంటాయి, దేవుని వాక్యం కొంతమందిని పట్టుకుంటుంది. పాట ఎట్ట పట్టుకుంటుంది అంటే పాటలో కూడా ఉండేది దేవుని వాక్యమే గనక వాక్యానికి ఆ దమ్ము ఉంది. అది పాట రూపంలో ఉన్నా, పద్య రూపంలో ఉన్నా, మాట రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా సరే విన్నవారి హృదయాన్ని బ్రద్దలు చేసే శక్తి దైవ వాక్యంలో ఉంది గనక దైవ వాక్యాన్ని వినిపించాలి. కొంతమంది తృణీకరిస్తే తృణీకరించవచ్చు, ఏడిశారు. వాళ్ళ మెప్పులు ఎవరికి కావాలి? పెళ్లి చేసుకునే వధూవరులకు దీవెన కావాలి, శాశ్వత ఆశీర్వాదం కావాలి. వాళ్ళకి వాక్యం అవసరం, కూర్చున్న వాళ్ళకి కూడా వాక్యం అవసరం కనుక నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలు దయచేసి వీటిని గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, మెచ్యూర్ ఫంక్షన్లు చేయొచ్చా? అవసరం లేదు. దాని గురించి మనం ఏమి హడావుడి చేయాల్సిన అవసరం నాకైతే ఇష్టం ఉండదు, నేనైతే చేయలేదు. నన్ను వెంబడించే వాళ్ళు కూడా మీ ఇష్టం. ఇంట్లో వాళ్ళు ఊరుకోవట్లేదంటే గద్దించు వాళ్ళని. అందరికీ ప్రచారం చేయాలా ఈ సంగతే? బుద్ధి లేదా అని గద్దించండి, కంట్రోల్ అయిపోతారు. మీకు అంతగా ఏదన్నా చేయాలనుకుంటే నా కూతురికి తేండి, మీకు దగ్గర ఉన్న తీసుకొని రండి, మొత్తం కలిసి బ్యాంకులో వేస్తానని చెప్పి. దేవునికి స్తోత్రం. ఆ బుడ్డ దాని ఫ్యూచర్ బాగుంటుంది, దాని చదువుకు ఉపయోగపడతాయి, దాని పెళ్ళికి ఉపయోగపడతాయి. డబ్బు వేస్ట్ చేయొద్దు. అదే చెబుతుంది, ఏది చేసినా తెలివిగా. ఇక ఇందులో ఎవడేమనుకుంటాడో తీసి అవతల పడే. ఈరోజు నీ ఎగతాళి చేసినోడు రేపు నీ బిడ్డ మంచి స్థితిలోకి వెళ్ళిపోతే నిన్ను నీ బిడ్డను చూసి ఏడుతో కూర్చుంటాడు. ఆనాడు లక్షలు పెట్టి అనవసరంగా ఈ ఖర్చులన్నీ పెట్టుకొని డబ్బులు పాడు చేసి దాని జీవితాన్ని పాడు చేశాను. అతను చేసినట్టు నేను కూడా ఆ డబ్బుని భద్రం చేసి నా పిల్ల పేరట వేసుకున్నట్టయితే ఈరోజు నా బిడ్డకి నీ కష్టాలు వచ్చాయి కదని ఆనాడు సిగ్గుపడతాడు. ఈరోజు నిన్ను చూసి నవ్వినోడు. మనం ఏది చేసినా సమాజానికి 10 మందికి మాదిరికరంగా ఉండేటట్టు చేయాలి, కానీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్టుగా మనం బతకూడదు. ఎంతమందికి అర్థమైంది? స్పష్టంగా అర్థమైందా? రైట్. ఇకపోతే కోటాల విషయం కూడా నేను అదే చెప్తున్నాను. చక్కగా మీ గృహాల దగ్గర అప్పుడప్పుడు సువార్త కూటాలు ఏర్పాటు చేసుకోండి. కూటం ఏర్పాటు చేసేటప్పుడు సమాజంలో అన్ని జనులు ఉంటారు, అక్కడ సిచ్యువేషన్ చూడండి. చక్కగా వాళ్ళకి దేవుని వాక్యం వినిపించడానికి ఏర్పాటు చేసి అందరికీ సమాచారం పంపించి ఈరోజు మా ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఉంటే కలవండి అని ఆహ్వానించి చక్కగా గృహకూటం ఏర్పాటు చేసుకోండి. కొంతమందికి బయట పెట్టే స్తోమత ఉండదు. అన్న బయట ఆ లైటు, ఆ సౌండ్ సిస్టమ్, ఆ స్టేజ్ ఇదంతా మా వల్ల కాదన్నా అంటే కనీసం ఇంట్లోనన్నా పెట్టుకొని, నీ ఇంట్లోనన్నా పెట్టుకొని అన్నోళ్ళను అక్కోళ్ళను ఆహ్వానించి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలువు, కూర్చోబెట్టు. ఆ స్వీట్ హార్ట్ ఏదో కొద్దిగా తీసుకొచ్చి భద్రం చేసుకో. కూటం అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టు.
అర్థమైందా? ఇది ప్రసాదం కాదు, ప్రార్థనకు వచ్చారు కాబట్టి ఏదో నా గిఫ్ట్ అని పెట్టు. ఉంటే అంత చాయ్, లేకపోతే కాసిన మజ్జిగి, అయ్యగోళ్ళు అయితే మంచినీళ్ళు. కానీ గృహకూటం పేరుతో సమాజానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందని మర్చిపోవద్దు. ఏ విధము చేతనైనను దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయటానికి నీ సమాజంలో ఉన్న వాళ్ళకి నీ ద్వారానే పరిచయం చేయాలా, ప్రచురం కావాలా, పరిచయం కావాలా. మరి ఇంతవరకు నీ ఇంటి దగ్గర ఒక చిన్న ప్రేయర్ కూడా పెట్టకపోతేవి నువ్వు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురికి దేవుని వాక్యం ఎలా అందిస్తావు? కాబట్టి బహిరంగంగా పెట్టుకునే స్తోమత లేకపోతే కనీసం గృహంలోనైనా ఏర్పాటు చేసుకొని ఒక మాట శామ్కి ఫోన్ చేస్తే శామ్ పంపిస్తాడు. దైవజనులను ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు, వచ్చి దర్శిస్తారు, చక్కగా కూటం పెట్టి వస్తారు. నీ ఇంటి వారిని, బంధువుల్ని, నలుగురిని పిలుచుకో. వాళ్ళ మనసు నొప్పించకుండా దేవుని ప్రేమను వాళ్ళకు పరిచయం చేసి యేసయ్య శుభవార్త వాళ్ళకి అందించి వస్తారు. ఆ దీవెన నీ కుటుంబానికి ఉంటుంది. తెలుసా నీకు అకుల ప్రిస్కిల్లా దేవుని పరిచర్య జరగటానికి తమ ఇంటిని అప్పగించారు. కొర్నేలి అనేవాడు పేతురును ఆహ్వానింపజేసి పేతురు వచ్చేసరికి తన బంధువులందరినీ ఆ ఇంట సమకూర్చాడు. పేతురు వచ్చి వాక్యం మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ వినుచున్న వారందరి మీదికి దిగెను అని రాస్తుంది. పేతురు అన్నాడు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా వీళ్ళని ఎవడైనా ఆటంకపరచగలడా అని. దీనాత్ములైనా హల్లెలూయా. చక్కగా మీ గృహాల్లో కూటములు ఏర్పాటు చేసుకొని లేదా వీధిలో ఏర్పాటు చేసుకొని, కొన్నిసార్లు వీధిలో కూటాలు పెట్టినప్పుడు కొంతమంది వస్తారు, ఏంది మాకు ఈ గొడవ అని. వాళ్ళని కూడా ఎదిరించడానికి సిద్ధమయ్యే దమ్ము ఉంటే పెట్టండి. అమ్మో వాళ్ళంటే మాకు భయం అంటే ఇంట్లో పెట్టుకో. దేవునికి స్తోత్రం. ఎవడన్నా వాడు చేసుకుంటుంటే మనం ఏమో ఆపామా? మనం పెట్టుకుంటే వాడు ఎందుకు ఆపుతాడు? సమస్య లేదు. డి అంటే డి అనే దమ్ముంటే దిగు. పెట్టంటే కొడుతున్నారండి. సరే కొడితే కొట్టారులే. కూటం పెట్టి మీ సమాజాల్లో దేవుని వాక్యం అందేటట్టు చేయండి. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా మీరు ఇతరులకు సువార్త ప్రకటించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, నేర్చుకోండి. కొన్ని ఇందాక ఆ మెచ్యూరి ఫంక్షన్ గురించి మాట్లాడాను. కొంతమంది అలా చేయకపోతే దోషం తగిలిద్ది అంటారు. ఆ దెబ్బకి దడుచుకొని ఫంక్షన్ చేద్దాంలే మనం కూడా అంటారు. ఫంక్షన్ చేస్తే దోషం తగలదా? అట్లాంటి ఏమి లేవు, అదంతా ట్రాష్. నీకు ఆ గిలేందుకు? గిలుందా? ప్రార్థన చేయించుకో. పరిశుద్ధుల్ని పిలువు, వాళ్ళు యేసు రక్తం రాసి బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు. బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలి, క్షేమం ఉండాలి, సమాధానం ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి, మంచి భవిష్యత్తు ఉండాలని చక్కగా ప్రార్థన చేస్తారు. కాబట్టి నీకు ఆ భయమే లేదు. ఈ పక్కన వాళ్ళు వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ దోషం, ఈ దోషం, ఆ అరిష్టం, ఈ అరిష్టం అని చెప్పి చెబుతారు.
ఫంక్షన్ చేయనందుకు కూడా వచ్చి నీ పక్కన చేరి, మరి నువ్వేమో అమ్మాయికేమో ఫంక్షన్ చేయకపోతే అందుకని ఎన్నో జరుగుతున్నాయని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నిజమేనంటావా, అందుకే అని అంటావా అనొద్దు. మాకు అట్లాంటివి ఏమి లేవు. ఫంక్షన్ చేసినా చేయకపోయినా, దోషాలు తగిలినా తగలకపోయినా మా మీద సైతాను కన్ను ఎప్పుడు ఉంటుంది. వాడు ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తాడు. మాకు సమస్యలు ఉంటాయని ముందే చెప్పాడు దేవుడు. ఉండవని చెప్పలా, ఉంటాయని చెప్పాడు. కాబట్టి మేము మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. అందుకైందా, ఇందుకైందా, అది చేయకపోతే కాకపోనేమో, ఇది జరగకపోతే కాకపోనేమో అని ఇట్లాంటివి ఏం లేవు. మేమంటే వాడికి మంట. కాబట్టి మమ్మల్ని గల్లిస్తానే ఉంటాడు. వాడు ఎంత గల్లిచ్చినా మాకు తోడై ఉన్నవాడు బలవంతుడు. మాకు ఆ భయమేం లేదు. కాబట్టి మేము చేయలేదు, అందుకే అయింది, చేస్తే కాదేమో అనే భయాలేం లేవు. మేము చేయం అని చెప్పేసేయండి. ఇప్పటిదాకా తెలిసి తెలియక ఏమైనా చేస్తుంటే వదిలేసేయండి. ఇక చేసేవి జాగ్రత్తగా మరుగుపరచాల్సినవి మరుగుపరచండి, బాహాటం చేయాల్సినవి బాహాటం చేయండి. పాప విషయం మరుగు చేయాలి, దేవుని విషయం బాహాటం చేయాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఆ వంకతో కూడా నేను సువార్త ప్రకటింపజేస్తానన్నా అంటారు. ఆ వంకను అడ్డం పెట్టి సువార్త ప్రకటిస్తానన్నా అంటారు. సరే, సువార్త కోసం నువ్వు దాన్ని వాడుకునే పని అయితే నేను చేయగలిగింది ఏం లేదు. అయినా నాకు అది కూడా ఇష్టం లేదు. నువ్వు ఆ వంకతోనే చెప్పకపోతే, ఏ వంక లేకపోయినా సరే సువార్త కూటం అని పెట్టు. నా మాట అయితే నేను చెబుతాను, నాకు అందులో కూడా అది కూడా ఇష్టం లేదు నాకు. అందుకే డైరెక్ట్గానే సువార్త కూటం పెట్టండి, లేదా కృతజ్ఞత కూటం పెట్టండి. కూటం పెట్టడానికి కారణాలు బోలెడు. ఇల్లు మారావు, ఎందుకు మారావు? ఆ కూటం ఎందుకంటే ఇల్లు మారినందుకు కూటం. కూటం ఎందుకు? ఇల్లు కట్టినందుకు కూటం. కూటం ఎందుకు? ఇల్లు మారలేదు, అదే ఇంట్లో ఉన్నాం. ఈ నెల మొత్తం దేవుడు కాపాడినందుకు కూటం, కృతజ్ఞతగా. ఈ 3 నెలలు కాపాడినందుకు కూటం, ఈ 6 నెలలు కాపాడినందుకు కూటం, ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు కూటం. వేట డబ్బులుంటే తీవ్రంగా, డబ్బులు లేకపోతే కనీసం ఇంట్లోనైనా చక్కగా కనీసం మంత్లీ వన్స్ అయినా, నెలకొక్కసారన్నా నీ ఇంట ఏదో ఒక వంకతో కూటం జరిపించేటట్టు చూసుకో. భక్తి నిలిచి ఉంటుంది, ఆత్మీయత నిలిచి ఉంటుంది, సమాజం ప్రభావితం అవుతూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటిదాకా చేసిందంతా ప్రకటనలో భాగం. ఇందులో కొన్ని ఉపయోగపడే సలహాలు ఇచ్చా, అయిపోయింది. ఇక వాక్యంలోకి వస్తా. మరి వచ్చే శనివారం ఉందా? ఖచ్చితంగా కొట్టండి. కొడతారా? ఖచ్చితంగా కలవాలందరూ రండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు ఉపయోగపడతాయి కదా. ఏం పెట్టమని చెప్పాను? గృహకూటాలు ఏర్పాటు చేసుకోండి వీటిలారా. వచ్చిన దైవజనుడికి మీ దగ్గర దేవుడు ఏదైనా ఇచ్చుంటే అంత చేతిలో పెట్టండి ఆయనకి. వచ్చిన ఆయన ఆహ్వానించి అంత చేతిలో పెట్టండి. వచ్చిన దైవజనుడికి దీవెన ఉంటుంది. ఓకేనా? అక్కళ్ళు వచ్చారు, కూటం జరిపారు, మీ దగ్గర ఏదన్నా ఉంటే అంత చేతిలో పెట్టండి, లేదా గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి, ప్రార్థన చేసి వెళ్తారు. ఓకేనా? దేవుడు మీకు ఇచ్చాడా? ఆశీర్వదించి ఇచ్చాడా? పిడికిలి విప్పి ధారాళంగా దైవజనుల చేతుల్లో ఉంచండి. తప్పకుండా ఆ దీవెన మీకు వచ్చింది. ఆమేన్. అలా ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళు అన్నకు ఫోన్ చేస్తే, అన్న ఫలానా రోజమ్మా అని ఆయన టైం ఇస్తాడు. ఎందుకంటే చాలామంది కూటాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆయన మళ్ళొక్కసారి మిమ్మల్ని గుర్తు చేశానన్నమాట. చెప్పండి, ఆయన టైం ఇస్తాడు, ఆ టైం ప్రకారం పెట్టుకోండి, జరుగుతుంది. ఓకేనా? రైట్. రండి, దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చకాచకా చెప్పేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సాధ్యమైనంత పెందలాడి 3:00 మిమ్మల్ని పైకి చూశారు ఏందండి? సరే, పర్వాలేదులే. చూడండి అసలు ఈరోజు దేవుడు చేసే కార్యం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నేనే చదువుతున్నాను, చిత్తగించండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? మళ్ళీ చదువుతున్నా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల
ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ప్రకటనల ద్వారా అనేక సంగతులు మాకు నేర్పించారు. స్తోత్రమయ్యా. నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం తండ్రి, మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావమై సునామములు బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి దాసుని మరుగు చేసి మాతో మాట్లాడమని, మీ వాక్ ప్రత్యక్షత అనుగ్రహించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి స్తోత్రం చెప్దామా విశ్వాసంతో గట్టిగా? అంతేనా? సరే. కానీ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో క్రియలు లేనప్పుడు విశ్వాసము శక్తిహీనమైనది, రక్షింపలేనిది అన్నాడు. బాగా వినండి దయచేసి. ఇక ఈ సమయాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ప్రశాంతంగా కూర్చోండి, మనసు ఇవ్వండి దేవుని వాక్యానికి. చాలా దూరం నుంచి కష్టపడి ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు దేవుని మాటలు వినటానికే. మెయిన్గా దేవుని మాటలు నువ్వు తీసుకుంటే ఆ మాటలు నీలో, నీ జీవితంలో, నీ శరీరంలో, నీ ప్రాణాత్మ దేహంలో కార్యం చేస్తుంది వాక్యమే. బహుళ ప్రయోజనం వాక్యం ద్వారా నీకు లభించింది కనుక వాక్యాన్ని నీవు తీవ్రంగా తీసుకో. వాక్యం వినాలి నువ్వు జాగ్రత్తగా. ఇక అటు ఇటు తిరగొద్దు, మీ ఆలోచనలు అటు ఇటు పోనీయొద్దు. మీ మనసుల్ని సైతాను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు, వాడికి ఛాన్స్ ఇవ్వద్దు. ఏకాగ్ర దృష్టితో దేవుని వాక్యం వినండి. పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం కొన్ని పదార్థాలను కలిపినప్పుడు అవి శక్తిగా మారతాయని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆకుల గురించి, రకరకాల వస్తువుల గురించి, అచ్చంగా దాని గురించే దాదాపు గంటన్నర చెప్పా. ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న అంశం పోయిన వారం చెప్పా, ఇప్పుడు కూడా ఈ వారం కూడా అందులోని భాగం చెప్తున్నాను. అసలు ఏం చెప్పాలనుకున్న ఆ రోజు అంశం మొదలుపెట్టానో ఆ రోజు ఎత్తుకున్న అంశము ఇలా కొనసాగుతూ ఉంది. పోయిన వారం పాపము ఒట్టి ఆలోచనగానే నీలో ఉన్నప్పుడు దానికి పవర్ ఉండదు. అయితే ఆ ఆలోచన ఎప్పుడైతే క్రియగా మారిద్దో అప్పుడు శక్తివంతంగా అవుతుంది, పాపం అవుతుంది. పాపం ఎప్పుడైతే ప్రాణం పోసుకుంటుందో అది నిన్ను పతనం చేయటం మొదలుపెట్టిద్ది అనే పాఠం పోయిన వారం నేర్చుకున్నాం. పాపపు ఆలోచనను తొలగించుకోండి. ఆలోచనగా ఉన్నప్పుడే దాన్ని క్రియగా మారనియొద్దు, దానికి లైఫ్ ఇవ్వద్దు, దానికి శక్తినివ్వద్దు అని పోయిన వారం నేను అందించా. ఎవరైనా విననోళ్ళు ఉంటే పోయిన వారం ఉపదేశం కూడా వినండి, మీకు ఉపయోగపడిద్ది స్పష్టంగా. ఈరోజు కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. వాటిల్లో మొట్టమొదటిది విశ్వాసము. విశ్వాసం అనేది ఒట్టి మాటలకే పరిమితం అయితే అది శక్తివంతంగా ఉండదు, ప్రభావవంతంగా ఉండదు, జీవసహితంగా ఉండదు. విశ్వాసము క్రియగా మారినప్పుడే అది శక్తివంతమైద్ది అని యాకోబు భక్తుడు మాట్లాడాడు ఇక్కడ. విశ్వాసము క్రియగా మారటం అంటే ఏంటి? విశ్వాస సంబంధమైన క్రియలు రెండు విధములు. మొట్టమొదటిది ఆత్మరక్షణార్థమై మనం చేయాల్సినటువంటి విశ్వాసపు క్రియ. ఆత్మరక్షణార్థమై మనం చేయవలసిన విశ్వాసపు క్రియ. ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం మనం చేయాల్సిన విశ్వాసపు క్రియ ఏంటది అంటే, ఉదాహరణకి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది దేవుని మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని క్రియగా కూడా చేశారు. పోయిన వారం బుధవారం చాలామంది బాప్తిస్మానికి వచ్చారు. అనేక మందికి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది దేవుని కృపను బట్టి. సంఖ్య తర్వాత చెప్తాను నేను, బాగా వినాలి. దేవునిని నేను విశ్వసిస్తున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవుని యందు విశ్వాసం ఉంచానని చెప్పటం వేరు. నిజంగా విశ్వాసం ఉంచితే దేవుడు చెప్పిన పనులు చేయటం వేరు. నువ్వు కేవలం నేను యేసునందు విశ్వాసం మాత్రమే ఉంచాను, క్రియ అయితే నేను చెయ్యను అంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసం మృత విశ్వాసము, అది శక్తివంతమైనది కాదు. అలాంటి విశ్వాసం వల్ల నీకే ప్రయోజనము కలగదు అని చెప్తున్నా. ఉదాహరణకి నీ ఆత్మ రక్షింపబడాలి, నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవం చేరాలి. నీ ఆత్మ, నీకు ఆశ ఉంది, దానికి
దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, ప్రభు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అన్నాడు. ఇది హృదయములో నమ్మటం. ఏమని? యేసుక్రీస్తు ప్రభు అని. రెండవది, ఆయన మన పాపముల కొరకు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచాడని మనం నమ్మిన ఎడల రక్షింపబడదు అన్నాడు రోమాపత్రికలో. అంతటితో ఆగల. మార్కు 16:16 ఏమన్నాడంటే, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అంటే జస్ట్ నమ్మటమే కాదు, ఆ నమ్మిన దానికి ఒక క్రియ చేయమన్నాడు యేసయ్య. ఏమిటి ఆ క్రియ అంటే బాప్తిస్మం. సార్, నేను బాప్తిస్మం మాత్రం పొందను, నేను ప్రభువుని నమ్ముతా అంటే విశ్వాసం అనేది నువ్వు కలిగి ఉన్నావు, కానీ అది క్రియగా మారలా. దేవుడు అంటాడు, దాన్ని క్రియగా మార్చు, దాని శక్తి ఏంటో నీకు అర్థమైద్ది అంటాడు. అర్థమైతే కొంచెం స్పందించండి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. బాబు నేను నమ్ముతున్నాను అని ఒట్టి మాట అంటాం కాదు, దాన్ని క్రియగా మార్చు. క్రియగా మార్చడం అంటే ఏంటి అంటే, బాప్తిస్మం పొందు. నిజంగా నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నా ప్రభు, అయితే రా నమ్మి బాప్తిస్మం పొందు. బాప్తిస్మం మాత్రం పొందను, నిన్ను మాత్రం నమ్ముతున్నానంటే, అట్లయితే అది క్రియలేని విశ్వాసం, మృత స్థితిలో ఉందిరా బాబు, ప్రయోజనం లేదు నీకంటాడు. ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు వెంబడించినా దేవుడు చెప్పినటువంటి క్రియ నువ్వు చెయ్యకపోతే నీ విశ్వాసము మృత విశ్వాసము, శక్తిహీనమైన విశ్వాసము, జీవము లేని విశ్వాసము, అది శవంతో సమానం. మరి విశ్వాసం ఎప్పుడు జీవాన్ని పొందిద్ది, ఎప్పుడు శక్తి పొందిద్ది అంటే అది క్రియగా మారినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రియగా మారటం అంటే ఏంటో తెలుసా? దేవుడు మీతో చెప్పునది, నాతో చెప్పునది చెయ్యటం. అందులో మొట్టమొదటి అడుగు రక్షణ పొందటం. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావో అప్పుడు నువ్వు చేసిన ఆ క్రియ వలన నీ విశ్వాసం జీవసహితమై నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళింది. దేవుని కుమారుడు, కుమార్తె అనే లిస్టులో నీ పేరు వచ్చేస్తుంది. నువ్వు ఈ కార్యం చేస్తే దేవుడు అక్కడ ఆ కార్యం చేస్తాడు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. ప్రకటన గ్రంథము 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. జీవ గ్రంథంలో పేరు ఎప్పుడు రాయబడిద్ది? నువ్వు విశ్వాసమును క్రియాత్మకంగా మార్చి ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం పొందుతావో, యేసు నా ప్రభు, నా కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, నా కోసం త్వరలో రాబోతున్నాడు యేసయ్య, నేను నమ్ముతున్నా, నా ప్రభు చెప్పిన సిద్ధపాటు నేను ప్రిపేర్ అవుతున్నా, సిద్ధపడుతున్నా. బాప్తిస్మం పొందమన్నాడు, బాప్తిస్మం పొందాను. రెండవది, నా ఆత్మీయ ఎదుగుదల కోసం వాక్యం చదవమన్నాడు, చదువుతున్నా. ప్రార్థన చేసుకోమన్నాడు, చేసుకుంటున్నా. పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నా. ఆత్మ రక్షణ నిమిత్తం కొన్ని పనులు, ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం కొన్ని పనులు చెప్పాడు. ఆత్మ రక్షణ కోసమేమో మారు మనసు పొందాలి, రెండవది బాప్తిస్మం పొందాలి. ఈ రెండు క్రియ. ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రతిరోజు ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకము స్వతంత్రించుకుంటూ ఉండాలి, పొందుకుంటూ ఉండాలి. ఈ మూడు వల్ల ఆత్మీయ ఎదుగుదల, ముందు చెప్పిన దాని వల్ల ఆత్మీయ రక్షణ, ఆత్మరక్షణ. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? దేవునికి స్తోత్రం. ఇవి నిర్లక్ష్యం చేసి నాకు విశ్వాసం ఉంది చాలు అని ఎవడైనా చెప్పుకుంటే అది మృత విశ్వాసము, దాని వలన ప్రయోజనము వానికి దొరకదు ఎన్ని సంవత్సరాలైనా. ఓకేనా? అంటే విశ్వాసం ఎప్పుడు శక్తిని పొందుకుంటుంది అంటే అది క్రియగా మారినప్పుడు. రెండవది, మళ్ళా విశ్వాసము ఈ రెండు విషయాల్లోనే కాదు, ఏ విషయంలోనైనా సరే దేవుడు చెప్పిన ప్రతి ఘట్టములో నీ విశ్వాసం ఒట్టి మాటలకు పరిమితం కాకుండా క్రియగా మారాలి. యాకోబు చెప్పాడు,
నీ సహోదరునికి ఆహారము లేదు, వానికి ఆహారము లేక వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు వానికి సహాయం చేయకుండా నాకు విశ్వాసము కలదని నువ్వు చెప్పిన ఎడల ఆ విశ్వాసము మృత విశ్వాసమే అన్నాడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచితే, వాక్యం ఏం చెప్పింది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పింది. పొరుగువానికి నువ్వు హెల్ప్ చేయకుండా, వాడిని ఆదుకోకుండా, వానికి సహాయం చేయకుండా, నా దగ్గర విశ్వాసం ఉందంటే నీ విశ్వాసం మాటలకే పరిమితం కానీ క్రియగాల. ఓకే, అది ఎప్పుడు శక్తివంతమైంది? అది దేవుని దగ్గర నుండి దీవెనల వర్షం నీకు కుమ్మరించేటట్టు ఎట్లా మారిద్ది అంటే అది క్రియగా మారినప్పుడు. నీ ఆత్మ రక్షణార్థమై నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. నీ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకము నీవు పొందుకోవాలి. అంతేకాదు దేవుడు సంతోషించి నీకు ఇహ పర దీవెనలు అనుగ్రహించినట్లు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. పొరుగువానిని ప్రేమించి వానికున్న అక్కరలో నీకున్న దానిలో నుంచి వారికి తీర్చాలి. ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తిత్వం కలిగి లేకపోతే, నువ్వు విశ్వాసం కలదని చెప్పుకున్నా అది మృత విశ్వాసమే కానీ నిన్ను రక్షించగలిగే విశ్వాసము కాదు, నిన్ను దీవించగలిగే విశ్వాసము కాదు, శక్తివంతమైన విశ్వాసం కాదు, నీకు మేలుకరమైన విశ్వాసం కాదు అన్నాడు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? ఒకసారి మీరు అది చూడగలిగితే, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడిని చెప్పినట్టు ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అర్థమైందా? క్రియతో కూడిన విశ్వాసం. నాకు ప్రేమ ఉందంటావు, నాకు ప్రేమ ఉందంటావు, నువ్వంటే నాకెంతో ఇష్టం అంటావు. వాడు దిగంబరై ఉండి, వస్త్రహీనుడై ఉండి, ఆహారం లేక అల్లాడుతుంటే వానికి ఇంత సాయం చేయవు. అప్పుడు నీ ప్రేమ బతికున్న ప్రేమ, సచ్చిన ప్రేమ? అందరు చెప్పండి. అలాగే క్రియ లేనప్పుడు విశ్వాసం కూడా చచ్చిన దాంతో సమానం. దేవుడు చెప్పాడు, ఇదిగో నీకు 2 పూట్లకుందా, 1 పూట కూడా లేని వాడికి ఇంత సాయం చేయి, ఆకాశ వాకిళ్ళు విప్పి నీకు నేను దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పించువాడు. బీదలకింత సాయం చేసేవాడు దేవుడికే అప్పిస్తున్నాడండి. దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. ఎవరైనా దేవుడికి అప్పిచ్చారంటే దేవుడు తప్పకుండా అప్పుకు వడ్డీతో సహా తీరుస్తాడు. కాబట్టి విశ్వాసం అనేది క్రియతో ముడిపడి ఉంది. క్రియ చేయాలి, క్రియ చేయాలి. 2 సంగతులు చెప్పా. విశ్వాసం శక్తిగా ఎప్పుడు మారుతుంది అంటే అది క్రియగా ఎప్పుడైతే రూపుదిద్దుకుంటుందో అప్పుడు అది శక్తిగా మారింది. క్రియ జరగనప్పుడు విశ్వాసము పేరుకే కానీ అది ఫలశూన్యంగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం నేను మీకు బోధించేది అదే, నేను చేసేది కూడా అదే. నేను 2006వ సంవత్సరంలో సేవకు వచ్చేటప్పుడు చాలా అప్పుతో ఉన్నాను. నేను బాగా వినండి, అప్పుతో ఉన్నాను. పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను. కుటుంబ పోషణ బాధ్యత నా మీద ఉంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రి, పెద్ద వయస్కులు, వీళ్ళందరినీ పెట్టుకొని నేను దేవుని సేవలోకి రావాలి. దేవుని కృపను బట్టి ఒక పక్క పని చేసుకుంటా, ఒక పక్క సేవ చేసుకుంటా ఉన్నా. సుమారుగా ఒక 40 మంది కూర్చుంటున్నారు ప్రతిరోజు నైటు. రోజు ప్రార్థన జరుగుతుంది. ఓ రోజు సడన్గా దేవుడు మాట్లాడాడు, నువ్వు చేసే పనిని పూర్తిగా ఆపేసాయి, నీ మీద నా ఏర్పాటు ఉంది, నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలి, నువ్వు ఈ పనులు ఆ పనులు పెట్టుకుంటే నా పని పూర్తిగా జరిగించలేవు, నువ్వు కంప్లీట్గా అన్నీ వదిలేసి నా పరిచర్యకు రావాలి అని దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నేను ఒక పట్టాను లోబడినప్పుడు దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు యాకోబు తొడగూడు వసలగొట్టి లైన్లో తెచ్చినట్టు ఏదో ఒక ఏటు పడిద్ది. నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు, నీకే అర్థమవుతుంటుంది దేవుని ప్రణాళిక నా మీద ఉంది, నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు, నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు, ఆత్మస్వరం కావచ్చు, దేవుడిచ్చే దర్శనం, స్వప్నం, ప్రవచనం, అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు.
స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా, నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే అది నీకు స్పష్టపరుస్తుంటాడు దేవుడు. పదే పదే నీతో మాట్లాడుతుంటాడు, నువ్వు రా, నా పని చేయాలి, నువ్వు రా అని మాట్లాడుతుంటాడు. కొంతమంది సులభంగా లోబడతారు, కొంతమంది లోబడరు, మొరాయిస్తారు. మొరాయించినప్పుడు దేవుడు 1, 2, 3 చూస్తాడు. ఎంతకి వీడు లోబడట్లేదు అన్నప్పుడు యాకోబు తొడగూటి మీద కోటింగ్ ఇచ్చినట్టు కోటింగ్ పడిద్ది. ఎందుకంటే కోటింగ్ పడకపోతే నువ్వు లొంగవు, నువ్వు లొంగి లైన్లోకి రాకపోతే నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలు నశించిపోతాయి. దేవుని ఏర్పాటు నీ మీద ఉంది, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నీకు కూడా ఆసక్తి ఉంది. కానీ ఏం చేద్దాం, కొన్ని ఒత్తిళ్లను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు, ఎందుకంటే నన్ను అలా చేశాడు. నా అనుభవం చెబుతున్నా మీకు. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఏర్పాటు ఉందనుకో, పిలుస్తాడు, దా 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 నువ్వు నా పని చేయాలిదా. నేను ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను. ప్రభు రోజు సాయంత్రం కూటం పెడుతున్నాక అంతవరకు చాలు. సంపూర్ణంగా ఆదివారం కూటం పెట్టి నేను పూర్తి కాలపు సేవ అంటే కష్టమైంది ప్రభు, బోల్డ్ నప్పులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఎట్టొచ్చిద్ది. వీళ్ళందరూ కష్టజీవులు, పాచెళ్లలో పని చేసుకునే బిడ్డలు, వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేది ఏంది, నేను వాళ్ళ చేతుల కోసం చూసేది ఏంది, కష్టం ప్రభువా, నాకు వద్దు. పని చేసుకుంటా, సాయంత్రం పూటేదో వాళ్ళని బలపరుస్తా, ఆదివారం రాగానే వాళ్ళకి నచ్చిన దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో చర్చికి. ఏ కాడికి నా మీద బరువు తగ్గించుకొని ఏదో దేవుడు పని చేశాను మామ అనిపించుకోవడం ట్రై చేశా. మరి ఆయన ఏర్పాటు నాకు తెలియదు, ఆయన ప్రణాళిక నాకు తెలియదు, ఆయన నాకు ఇచ్చినవేందో నాకు తెలియదు. కానీ ఆసక్తి ఉంది, కానీ తెగించలేను. సేవ చేయాలన్న రంది ఉంది, కానీ తెగించలేను. బాధ్యతలు, బంధకాలు. అయ్యలారా, కొన్ని నెలలు నన్ను వెంటాడాడు. చివరికి ఏ వ్యాపారం దీవించు అన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోబులోకి వచ్చింది. ఓకే, అంటే ఇక నేను దానికి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కావట్లా. ఏంది నాయన, మంచి వ్యాపారం దొరికింది అనుకుంటే ఇలా అయింది. చెయ్యరా, పెద్ద ఎగిరెగిరి చేస్తున్నావుగా, చెయ్యి. వద్దులే ప్రభా, ఏం చేయమంటావు చెప్పు. రారా. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నాడుగుల జాడబట్టి నడువగరారా. స్పష్టంగా మాట్లాడాడు. కడుపులో మండిపోయింది. సేవ చేయి అంటున్నావు, అప్పులు ఎవరు, ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది, ఏందా నువ్వు అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా. చేయాలని నాకు ఆశ లేదా, చేయాలని నాకు రంది లేదా, ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను నీకై వాడబడాలని ఆశ ఉందని. మరి ఇన్ని సంఖ్యలలో నేను ఉన్నా, ఎట్లా చేస్తా దేవా? చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా? నా బాధ్యతలు ఎట్లా తీరుతాయి తండ్రి? నా అప్పులు ఎట్లా తీరుతాయి తండ్రి? దేవుడు మాట్లాడాడు. భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడు అన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకం ఇస్తానంటే ఏం నమ్ముతావురా నువ్వు? పరలోకం ఇస్తానన్న నీ విశ్వాసం ఏం విశ్వాసం? అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచువాడను నేను. సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి కొననేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను. ఆ మాత్రం విశ్వాసం లేదా? నా యందలి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టు, నువ్వు నేను చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి. ఎలా మారాలి? క్రియగా మారాలి. క్రియగా మారటం అంటే ఏంటి? అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి. అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను. విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరుసగా అనుభవించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అన్నది నిజమే. ప్రతికూలతలు వచ్చినాయి, కరువు కాటకాలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు. ఎవరిని యాచించనీలా, ఎవరిని అర్థించనీలా,
ఎవరిని దేహి అని బిచ్చమెత్తనిలా రోషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన. సింహపు పిల్లలైనా అదిరా ఎప్పుడు సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. దేవునికి మహిమ. హల్లెలూయా. నా విశ్వాసాన్ని క్రియగా మార్చి, సరే ప్రభువా ఈరోజు నీ దగ్గరకు వచ్చాను, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా, ఒక్క మాట నాతో మాట్లాడు. నాకు అర్థమైంది నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు, నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు. అర్థమైంది నన్ను టార్గెట్ చేశావని. సంతోషం. ధైర్యం చాలటల్లా తెగించలేకపోతున్నా. ఒక్కసారి నాతో ఒక్క మాట మాట్లాడు. ఆఖరికి నేను ఉండే ఇది కూడా తాకట్లో ఉందయ్యా, స్థలం కూడా. మరి నేను ఎట్లా చేయాలి? అంత తాకట్లో ఉంది, అప్పుల పాలై ఉన్నాను, ఎట్లా నాయనా? ప్రార్థన మొదలు పెడితే ఈ ఇంట్లోనే మొదలు పెట్టాలి. నేను ఇందులో కోట మొదలు పెట్టానంటే తాకట్టు పెట్టినోడు వచ్చి పాక పీకి పందిరేస్తాడు. నాతో ఒక్క మాట మాట్లాడయ్యా. ఇప్పుడు 40 మంది నైట్ వచ్చి కూర్చుంటున్నాను. నేను ఆదివారం కూటం అంటే ఎంతమంది అవుతారో తెలియదు. వాళ్ళని నమ్మి నేను అన్నీ మానుకుంటే కుటుంబం మొత్తం మలమల మాడిపోతాం కదా ప్రభు. ఎందుకంటే వాళ్ళకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్నారు. అట్టంటోళ్ళు నా విశ్వాసులు. వాళ్ళు నాకేం పెడతారు, వాళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు? ఎట్లా తండ్రి? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని కూర్చుని ప్రార్థన చేసి వాక్యములో దేవుని సలహా అడిగా. ఇర్మియా గ్రంథము 30లో నుండి నా తండ్రి నాతో మాట్లాడాడు. ఆయన వాక్కు తీసుకునే నేను పరిచర్య చేయాలి అని ముందు దేవుని దగ్గర మాట తీసుకుందామని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళా. 30లోంచి మాట్లాడాడు. నేను ఏవైతే అడిగానో ఆ సంగతులన్నీ అందులో నాకు సమాధానం ఇచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి. మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా సేవకుడవైన యాకోబు 30:10 ఏమని పిలుస్తున్నాడు? నేను పని చేసుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, నన్ను పిలుస్తున్నాడు. నా సేవకుడవైన యాకోబు ఏమంటున్నాడండి? భయపడకుము ఇశ్రాయేలు, విస్మయమొందకుము అన్నాడు. భయపడొద్దురా బాబు. అంతవరకే అక్కడ మాట. ఇక మిగిలిన మళ్ళీ నాకు సంబంధించినాయి కదా, అంతవరకే. భయపడకు, విస్మయమొందకు. ఒకవేళ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధ్యాయం మొత్తం అందేనా? కాదు. నీతో మాట్లాడినే కొన్ని స్పెషల్గా నీకు ఓపెన్ అవుతాయి. అవి నీకు అవుట్ అవుతాయి, మిగిలినవి బ్లర్ అయిపోతాయి. నువ్వు ఆ మాట తీసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాడు? ధైర్యం చెప్పాడు. నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందుకు అన్నాడా? రైట్, అయిపోయింది. 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చెర అంటే బంధించబడిన స్థితి. తాకట్టన్నా కూడా అదే.
దేవునికి స్తోత్రం. యాకోబు గుడారమును అంటే నీ ఇంటిని తాకట్టు నుండి నేను విడిపిస్తాను, భయపడకరా నాయన అని చెప్తున్నాడు ఆయన. నువ్వు దాని గురించి దిగులేసుకుంటావు ఎందుకురా? నువ్వు లైన్లోకి రారా, మొత్తం నేను చూసుకుంటా. నీ విశ్వాసాన్ని క్రియగా మార్చురా. ఒక్క అడుగు వేయరా, నన్ను నమ్మి నేను నీకు ఎలా తోడై ఉంటానో నీకు చూపిస్తా. సాహసం చేయరా, విశ్వాసంతో సాహసం చేయరా. ఒకవేళ నిజంగా పిరిగిబారి నేను అధైర్యపడి వెనకడుగు వేస్తే ఇంత కృప ఈరోజు కోల్పోయేవాడిని నేను. ఎప్పుడైతే విశ్వాసంతో సాహసం చేసి అడుగు ముందుకేసానో అది క్రియగా మారిందో, అది శక్తిగా మారింది, శక్తివంతమైంది. దేవుని శక్తి నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తానే ఉంది. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. బుక్ అయ్యారు, మెలకుతున్న వాళ్ళు చెబుదాం. అది అర్థమైందా మీకు స్పష్టంగా? ఆ తర్వాత ఇటు పక్క పేజీ తిప్పి చూడండి, ఏమేం మాట్లాడాడో చూడండి. అక్కడ చిన్న మందను పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా, చిన్న గుంపును పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా. వాళ్ళు కూడా తెలిసి తెలియనోళ్ళు, చదువు రానోళ్ళు, వాళ్ళకి వాక్యం చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యేది ఎప్పుడు, వాళ్ళు బలపడేది ఎప్పుడు, వాళ్ళు బాగుపడేది ఎప్పుడు, నాకు సహకారులుగా మారేది ఎప్పుడు, నా కడుపు నిండేది ఎప్పుడు, నీ పని జరిగేది ఎప్పుడు, ఈ అంతా అయ్యేదేనా? దేవుని సమాధానం ఏంటో తెలుసా? యాకోబు నివాస స్థలములు చెర నుండి తాకట్టు నుండి నేను విడిపిస్తాను అన్నాడు. అంతటి తాగలా. ఇటు పక్క చూడు, 19వ వచనం చదువుతున్నాను చూడండి. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అన్నాడు. కొద్ది మంద వీళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు అనొద్దు. నేను వాళ్ళని విస్తారంగా మారుస్తాను, విస్తృతపరుస్తాను. అంతేకాదు, చదువు లేని వాళ్ళు, పాచిళ్లలో పని చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటున్నావు కదూ, కాదు వాళ్ళని నేను గనులుగా చేస్తానని మాట్లాడాడు. నీకు తెలుసా, ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా రూపాంతరం చెందిన దీని పునాదిలో ఎవరున్నారో తెలుసా? విద్య లేని పామరులు అండి. మోకాళ్ళుని ప్రతినిత్యం వాళ్ళు చేసి మొర్రపెట్టిన విజ్ఞాపన ప్రార్థన ఫలితమే ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీ సేవ. ప్రతిరోజు దినమంతా వెట్టి చాకిరి చేస్తారు, ఇళ్లలో పాచి పనులు చేసుకొని వస్తారు, సాయంత్రానికి వచ్చి స్నానం చేసుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని సన్నిధికి వచ్చి ఆ పాకలోకే వచ్చి మోకాళ్ళుని రోజు ప్రార్థన చేసేవాళ్ళు. రోజు ప్రార్థన. మా అన్నయ్య ఒకరోజు నన్ను పిలిచి సలహా చెప్పాడు. బాయ్, భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? భక్తి చేయాలి కానీ మరి విరక్తి పుట్టిందాక చేయకూడదు, నువ్వేదో వాళ్ళకి విరక్తి పుట్టిస్తున్నట్టున్నావు అన్నాడు. నేను విరక్తి పుట్టించలా, నేను ఆదివారం శుక్రవారం కలవమన్నా, వాళ్ళు రోజు వస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న భక్తిని ఆపడానికి నేనేమండి? వాళ్ళని దేవుడు రేపుతున్నాడు. దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు. అబ్బాయి, దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు. అందుకే వాళ్ళ ప్రార్థనను పునాదిగా వేసుకుంటున్నాడు నా తండ్రి. ఆ దీనులు, యథార్థవంతులు, అభాగ్యులు, అక్షర జ్ఞానం లేని పిల్లలు, మొరటవారు, పని మనుషులే కావచ్చు, నా తండ్రి దీనుల దేవుడు, దీనులకు తోడై ఉండే దేవుడు. ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీళ్లను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకబోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా. దేవుడు ప్రేరేపించకపోతే దినమంతా వెట్టి చాకిరి చేసి ఒళ్ళు గొల్లై ఉంటుంది వాళ్ళకి. అయినా సరే వచ్చి అంతను మొర్ర పెడుతున్నారు గంటలు అంటే వాళ్ళకి దేవుడు భారం ఇవ్వకపోతే బతిలాడితే వస్తారా? పైసలు ఇస్తే వస్తారా? దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మీరు కావాలంటే చూడండి, నైటు ఇక్కడ కూర్చొని నైట్ అంతా మోకాళ్ళు ఇసి మొర పెడతా ఉంటారు. ఇక్కడ రోజు గుంపు. నేను ఎన్నిసార్లు వచ్చానో మధ్యరాత్రుల్లో. ఒక్కోసారి 3ంటికి వస్తా, ఒక్కోసారి 4ంటికి వస్తా,
ఒక్కోసారి 2ంటికి వస్తా, 2:30కు వస్తా. వచ్చినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళు వేసి మొరపెడతా ఉంటారు, అయ్యా 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 అని. ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు? ఆ భారం ఎవరిచ్చారు వాళ్ళకి? నా దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ భారం. ఇక్కడే కాదు, అక్కడక్కడ ప్రార్థన గుంపులుగా లేచి, పల్లెటూళ్ళు పట్టణాలు వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం, నా కోసం, సంఘం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం. మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల కొలది ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. లేకపోతే అది నా పనితనం కాదు, మరొక పనితనం కాదు, దేవుని కృప, పరిశుద్ధుల ప్రార్థన ఫలమది. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది, నలుగురిలో 3 వచ్చి బాప్తిస్మం పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు. వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు. వాళ్ళను సిద్ధపరిచి నడిపించింది దేవుడు. ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు. అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం. ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో, నాకున్న కీడుల్లో, నాకున్న శోధనల్లో, నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మన కథ క్లైమాక్స్కి వచ్చేది. ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధుల ప్రార్థనను ఆధారంగా చేసుకొని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు. నాకెదురైన పెను శోధనలు, మానసిక ఒత్తిళ్ళు, శరీర బలహీనతలు, పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా సంతోషంగా ఆయన నామాన్ని మయంపరుచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది. దాని కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు. అయ్యా, అన్నయ్య, మా అన్నయ్య అని ప్రతిరోజు దీనులైన బిడ్డలు కలిసి కొన్ని చోట్ల 4గురుగా, 5గురుగా, 10 మందిగా, 15 మందిగా, కొన్ని చోట్ల 20-30 మందిగా, కొన్ని చోట్ల 3గురుగా, 2గా కూడా ప్రతిరోజు మానక నా పక్షమున చేతులు ఎత్తబడుతున్నాయి, మోకాళ్ళు ఊనబడుతున్నాయి, కన్నీళ్లు కార్చబడుతున్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళు ప్రతిసారి కూడా అయ్యా శాలేము రాజు అయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు. వాళ్ళ కొడుకులు, కూతుళ్ళని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తల్లులు. నా తండ్రులు ఉన్నారయ్యా బిడ్డయ్యా అని, నా చెల్లెళ్ళు ఉన్నారయ్యా మా అన్నయ్య అని, అక్కలు ఉన్నారయ్యా మా తమ్ముడయ్యా, తమ్ముడిని కాపాడయ్యా. పరిచర్యకు పునాది ఆనాడు ఆ దీనులైన పిల్లల ప్రార్థన, వాళ్ళ కన్నీళ్ళు. వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళకై వాళ్లే బాక్స్ పెట్టి, హుండీ పెట్టి, వాళ్ళకై వాళ్లే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేసారు. శాలేమన్నా మొట్టమొదట బాక్స్ శాలేమన్నా పెట్టింది కాదు, అది వాళ్లే తెచ్చి పెట్టి, వాళ్లే ఎట్లా నీకెట్లా అని, ఇది మా కష్టార్జితంలో నుంచి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి పరిచర్యకు ఆనాడు చదువు లేని నిరక్షరాస్యులైనటువంటి అల్పులైన ఆ బిడ్డల తోడ్పాటు. నా తండ్రి వాగ్దానం ఇంత తప్పిందేమో చూడు. మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాల్కరంగా సాక్ష్యం ఇస్తాడు నా దేవుడు. అన్నాడంటే చాలు, ఇక అదంతే అయిపోయింది. వాగ్దానం ఇచ్చాడంటే చాలు, ఇక తిరుగులేదో. వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను
నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభు. ఇది ఏనా దిన ప్రార్థన, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, నా తమ్ముడా, నా చెల్లి, నువ్వు ఎటు వెళ్ళినా దారులు ముయ్యబడుతున్నాయంటే, ఒకవేళ దేవుని ఏర్పాటు నీ ద్వారా సేవ చేయించుకోవాలని ఏర్పాటు లేకపోతే, నా వల్ల నిన్ను వాడుకోవాలని ఏర్పాటు లేకపోతే, గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట నీకు ద్వారం తెరుస్తాడు. నువ్వు బతకడానికి, అంత అన్నం దొరకటానికి నీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు దేవుడు. నాకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ సేవ పిలుపు నీ మీద ఉందనుకో, ఏర్పాటు నీ మీద ఉందనుకో, నీకు డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. క్వశ్చన్ మార్క్ ఒక్కటే ఉంటుంది, ఏంటి ప్రభువా? అదా ఏంటన్నావు కదా, ఇప్పుడు చెప్తాదా, నువ్వు నా పని చేయాలి నా కుమారుడా అంటాడు. అప్పుడు నువ్వు నాలాగనే స్టోరీలు ఎత్తుతావు. అప్పుడు దేవుడు అంటాడు, నమ్మలేవా అని నన్ను అంటాడు. నమ్మితే అడిగే. ఏర్పాటు నీ మీద ఉంటే ద్వారములు ముయ్యబడతాయి, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను ఆ విషయంలో ఏర్పాటు చేసుకోకపోతే, ఇంకో దానిలో వాడుకోవాలనుకుంటే అటు ద్వారాలు తెరవబడతాయి. ఎందుకు నాకు ఎటుపోయినా సరే శూన్యం కనపడుతుంది అనే క్వశ్చన్ నీకు వస్తే, ఈ కోణంలో కూడా కొంచెం ఆలోచించు. ఒకవేళ దేవుని పని చెయ్యమని నన్ను ఏమన్నా ఆయన కార్నర్ చేస్తున్నాడా, నన్ను టార్గెట్ చేశాడా, ఏంటి ప్రభు అని అడుగు. కూర్చో, ఆయన ముందు కూర్చో, నేను కూర్చున్నట్టు తప్పకుండా మాట్లాడతాడు. ఆ మాటలను బట్టి నువ్వు అడుగు ముందుకి. నాకు కావాల్సిన 3 మాటలు నా తండ్రి మాట్లాడాడు. నంబర్ 1, భయపడొద్దు, విస్మయం పొందొద్దు అన్నాడు. నంబర్ 2, నువ్వు అనుకుంటున్నవన్నీ కూడా బంధకాల్లోంచి నేను విడిపిస్తాను, అవి నీకు సొంతం చేస్తాను. నంబర్ 3, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, వాళ్ళని విస్తరింపజేస్తాను, అండ్ అల్పులుగా కాదు గనులుగా చేస్తాను, మంచి బిడ్డలు నీకు ఇస్తాను. నేను నీకు అప్పగించే బిడ్డలందరూ శ్రేష్టమైన పాత్రలు, అల్పుల్ని కాదు గనులుగా చేస్తానే వాళ్ళని. అనేక మందిని సాధించే వ్యక్తులుగా తయారవుతారు, సేవకులుగా తయారవుతారు, పరిచారకులుగా తయారవుతారు, ప్రార్థనా వీరులుగా తయారవుతారు, సమాజాలను భగ్గున మండించే యోధులుగా తయారవుతారు. నేను వాళ్ళని అట్లా చేస్తా. నీకెందుకు భయం? దా, తక్కువ వాళ్ళని నీకివ్వను. ఆ సోది మాలోకాల నీ దగ్గరికి నేను ఉండనేను. ఒకవేళ అట్లాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని నేను షార్ప్ పర్సన్స్గా మారుస్తాను. నేను నాకు ఇచ్చిన ఆ ప్రామిస్ ఆనాటి నుంచి ఈనాటి దాకా నా తండ్రి తప్పిపోలా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? విశ్వాసం ఎప్పుడైతే క్రియగా, అప్పుడు ఇక ఆ మాట తీసుకొని ఇక ఆ రోజు నైటు వచ్చినటువంటి విశ్వాసులకి చెప్పాను, వచ్చే ఆదివారం నుంచి ప్రార్థన ప్రారంభం అవుతుంది, ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది, ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఇక ఇక్కడే నేను ఆరాధన చేయటం మొదలు పెడుతున్నాను. కాబట్టి నన్ను ప్రేమించి వెంబడించాలనుకున్నోళ్ళు ఆదివారం ఆరాధనలో కలవచ్చు అని పిలిచాను. అప్పుడు మొట్టమొదటిగా గ్యాదర్ అయిన సంఖ్య 17 మంది ఉన్నారంతే. ఇక అనతి కాలంలోనే అది పట్టజాలనంతగా ఆత్మలు నిండిపోయారు. అది అట్లయిపోయింది. ఇక తడవకి ఆ ఇల్లు మార్చాల్సి వచ్చింది. ఇంకొంచెం పెంచి రోడ్డు దాకా దాని పొడుగు పెంచాల్సి వచ్చింది. చివరికి అది తీసేసి షెడ్ వేయాల్సి వచ్చింది. ఆ షెడ్ అట్లనే ఉంది. ఆ షెడ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ పందిళ్ళు వేయాల్సి వచ్చింది రోడ్డు మీద. అది ఫుల్ అయిపోయింది. పక్కన వాళ్ళ స్థలం అడిగి అందులో వేయాల్సి వచ్చింది. అన్ని దేవుడి దేవల్ల ఫోటోలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుడు తన బలమైన బాహువు నాకు తోడుగా ఉంచి జరిగిస్తూ వచ్చిన పరిచర్యనా, లేకపోతే నా గొప్పతనమా? అందరు చెప్పాలి, నా దేవుడు తోడై ఉన్నాడు. లేకపోతే మనకు అంత సీనే ఆడుంది. అరే, చిన్న కుటుంబాన్ని
నిలబెట్టుకోవటం చేతగాక చచ్చిపోదాం అనుకున్నోడిని నేను. సస్తే పోయిద్రా బాబు బతుకొద్దు అనుకున్నాను నేను. అట్లాంటి వాడిని పట్టుకొచ్చి ఇంత కార్యాలు చేశాడంటే ఎంత తోడై ఉన్నాడో చూడండి. నాకు అడుగడుగునా వెనక్కి చూపే ఆయన పారా కుట్రా నువ్వు పద ముందుకు బాగా నెట్టుకుంటా పోతాడు. అడుగడుగునా కృంగుబాటే, కదిలితే కూర్చొనేడు ఒకటి. రెడీగా ఉంటావురా బాబా, నువ్వు అయితే రెడీగా ఉంటావు. లేరా నాయన లే, ఏం కాదులే, అవన్నీ నేను మారుస్తాలే. అరే డైరెక్ట్గా లైవ్లో వచ్చి మాంత్రికుడు నా మీద ప్రయోగం చేస్తుంటే ఈగ కూడా నా మీద వాళ్ళ నీల నా దేవుడు. వాడు లైవ్లో వచ్చి రియల్ అండి, నిజం అండి, పచ్చి నిజం అండి, దేవుని బలిపీఠం మీద చెప్తున్నాను నేను. లైవ్లో వచ్చి నా మీద వాడు ప్రయోగం తంతు చేస్తే, బలిపీఠం మీద నన్ను పడగొట్టాలని వాడు తిప్పలు పడితే వాడు పోయాడు అడ్రస్ లేకుండా. వాడు చచ్చిపోతే 3 రోజులు శవాన్ని తీసే దిక్కు లేకుండా పోయాడు వాడు. తెలుసా మీకు ఆ సంగతి? అది నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. 2 ఆప్షన్స్, మారటం అన్నా మారాలి, లేదా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును వదచి అధికారులను వెధవల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును వణచి అధికారులను వెధవల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. లైవ్లో వచ్చి దుష్ట ప్రయోగం చేస్తే చేసినోడు అడ్రస్ లేకుండా పోయాడు. నన్ను నా తండ్రి ఇంకా నిలబెట్టి వాడుకుంటూనే ఉన్నాడు. నన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నా సాక్ష్యం భ్రష్టు పట్టించాలని లైవ్లు పెట్టి మాట్లాడారు దరిద్రులు, పిచ్చోళ్ళు. లైవ్లు పెట్టి షాలేము రాజు అలా, షాలేము రాజు ఇలా, అలా ఇలా ఇలా. ఏంది ప్రభు అంటే ఏం మాట్లాడద్దు, మొత్తం వెధవలు అవుతాను, ప్రశాంతంగా ఉండాను. వెధవన్నర వెధవలు అయిపోయారు ఇప్పుడు. దేవుడు నన్ను వాడుకుంటానే ఉన్నాడు, ఆత్మను రక్షిస్తానే ఉన్నాడు. అంత నా గొప్పతనం చెప్పట్లా, నాకు తోడై ఉన్నవాని యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. యూదా గోత్రపు సింహము నా పక్షమును నిలిచున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు సాచి ఆయన నా పైన నిలిచున్నాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నన్ను కప్పి ఉంచాడు, లేకపోతే నేను తప్పించుకున్నట్టు అసాధ్యము. పరాక్రమశాలి నాకు తోడై ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు నాకు తోడై ఉండి నడిపిస్తున్న నా తండ్రి ఇక ముందుకు నువ్వు తోడై ఉంటాడని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి విశ్వాసంతో నేను వేసినటువంటి అడుగు, క్రియాత్మకంగా మారిన అడుగు నన్ను సిగ్గుపరిచిందా? గొప్ప కార్యాలు నేను చూసేటట్టు చేసిందా? ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే విశ్వాసం క్రియగా మారిద్దో, మారు మనసు పొందు అన్నాడు పొందుతావో, రక్షణ పొందు అన్నాడు పొందుతావో, దాని శక్తి నీ మీద పనిచేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆ సారం పొందు, పరిశుద్ధాత్మ అభిషేకమును వేడుకొని అభిషేకం పొందు, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పాడు. దాన్ని చేయటం ద్వారా ఆ విశ్వాసం శక్తిగా మారి నీవు ప్రభావంతో నింపబడి ఉండేటట్టు చేస్తుంది. ఈ పని చెయ్యి, అడుగు ముందుకు వెయ్యి అన్నప్పుడు విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు ముందుకేస్తావో అప్పుడు దాని శక్తి నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పింది ఇప్పటిదాకా విశ్వాసం
క్రియగా మారినంత వరకు అది ఒట్టిగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు అది శక్తిగా మారుతుంది. అది దాని ప్రభావం ఏందో నీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇక వాక్యమైనా ప్రేమ అయినా అంతే. 3 చెప్పాలనుకున్న. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది వాక్యము, మూడవది ప్రేమ. బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి, కానీ ఇందులో చెప్పబడిన వాక్యాలు నీ జీవితంలో క్రియగా మారితే అప్పుడు అక్షరంగా ఉన్న వాక్యం శక్తిగా మారుతుంది. చాలా కీలకమైన విషయం ఇది. అక్షరంగా ఉంది, ఆ అక్షరం నీ జీవితంలో క్రియగా మారనంత వరకు అది ఒట్టి అక్షరమే. అది ఎప్పుడైతే నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆ వాక్యము నెరవేర్పు పొందిద్దో, నెరవేర్పుకు నోచుకుంటుందో అప్పుడు ఆ వాక్యం యొక్క శక్తిని అనుభవించగలుగుతావు. నిజంగా చెప్పండి, అర్థమైందా లేదా? కాలేదా? మళ్ళీ చెబుతా. ఏమనుకోండి తల్లి, అట్లా చెప్పండి, ఎవరన్నా అర్థం కాకపోతే చేయొద్దండి, నేను చెబుతాను. నేను ఇబ్బంది పడను, మీకు మైండ్కి ఎక్కాలి, నాకు అది కావాల్సిందే. మళ్ళీ చెప్తా. ఇప్పుడు వాక్యము క్రియగా మారటం అంటే ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియమ్మ పరిచారకులకి చెప్పింది. ఓకే, ఆ వాక్యం మనకి యోహాను సువార్త 2లో రాయబడింది. ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది అంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చెయ్యవలెను అనుంది. నీకు శ్రమ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, ఏదైనా నిన్ను బాధ పెడుతుందా, అది నీకు శ్రమగా ఉందా, అట్లయితే డోంట్ టెన్షన్. వాక్యం ఏం చెప్పిందంటే నువ్వు ప్రార్థన చేయి అంది. నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తున్నా, పక్కోళ్ళకు చెప్పుకుంటున్నా, ఆ వాక్యము బైబిల్లో అక్షరాలుగానే ఆగిపోతుంది తప్ప అది శక్తిగా మారదు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం నెరవేర్చడానికి పూనుకొని, ఇప్పుడు నాకు శ్రమ సంభవించింది, ఇందును గూర్చి వాక్యం ఏం చెప్పుచున్నది? ప్రార్థన చేయమని చెప్పింది కదా. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడతా, ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడతా అని ఎప్పుడైతే బైబిల్లో అక్షరాల రూపంలో ఉన్న వాక్యాన్ని నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు ఆ వాక్యము నీ పక్షమున శక్తిగా మారి నీ లైఫ్లో ఆ క్రియ జరిగిద్ది. ఇప్పుడన్నా అర్థమైందా? ఇప్పుడు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా అర్థం కాలేదంటే చెప్పండి, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఇక ఏదైనా అంతే. నువ్వు విశ్వాసం ఉంచావా? వాక్యం ఏం చెబుతుంది? నీకు విశ్వాసం ఉంటే పోయి ప్రార్థన చేయిపో. ప్రత్యామ్నాయాల తర్వాత ముందు మోకాళ్ళేసి మొరపెట్టు. పవన్గాడు పడ్డాడని తెలిసింది. పవన్గాడు పడ్డాడు, మాట్లాడట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు. పవన్తో ఉన్నవాడు మాట్లాడాడు, పవన్ మాట్లాడట్లా. ఊహించండి ఏం జరిగి ఉంటుందో అనుకుంటాము సహజంగా. వాడికి ఏదో అయ్యింది, మొత్తం డేంజర్ కండిషన్లో ఉన్నట్టున్నాడు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అనే టెన్షన్ వచ్చిద్దా రాదా? ఒక తండ్రిగా నాకు వచ్చిద్దా రాదా? వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్దాం అని కారు ఎక్కమంటే కారు ఎక్కి మళ్ళీ దిగా, నా వల్ల కాదరా, నేను వాడిని ఏ స్థితిలో చూడాల్సి వచ్చిద్దో, మీరు వెళ్ళండి రా అన్న. అశోక్ నా చేయి ఎక్కించి మీరు గుండ్రా అని పంపించా. నేనేం చేశానో తెలుసా? వెళ్ళి వేప చెట్టు కింద అరుగుంది కదా రాజాపేట మీటింగ్ గ్రౌండ్లో, అరుగు మీద మోకాళ్ళు వేసి, దయచేసి కనికరించు ప్రభువా, నాకు పుత్రశోకము కలగకుండా ఉన్నట్లు దయచేసి వాని బ్రతికించు, వాని గురించి క్షేమ సమాచారం వినబడేటట్టు చేయి, వానికి ఏం ప్రమాదం జరగొద్దు ప్రభా, వాని బ్రతికించు ప్రభా, వాని కాపాడు ప్రభా, ఛాన్సీ ప్రభా అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టి, మరి ఇంకా నేనేం చేయగలను? వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసి ఎలాంటి స్థితిలో చూడాల్సి వచ్చిందో చూసి, వానికి ఏమన్నా అయితే నేను తిరిగి బాగు చేయగలనా? వానికి ఏదన్నా ప్రాణ ప్రమాదం కలిగితే నేను బ్రతికించగలనా? ఇవన్నీ చేసేవాడు నా తండ్రి కదా, నా ప్రభు కదా, ఆయన నాకు తోడై ఉన్నాడు కదా. శత్రువు నలువైపులా నా మీద అటాక్ చేసి నన్ను కృంగదీయడానికి చూస్తున్నాడు. ఇప్పుడు నా బిడ్డ మీద కూడా వచ్చాడు ప్రభు. వాడు నా తండ్రి గదు, కనికరించు, మయ్య గదు,
నా పక్షమున కార్యం చేయాలి, నేను కృంగిపోతాను దేవా, మళ్ళీ ఇది దిగులైద్ది దేవా, నాకు వేదన అయింది దేవా, అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా అని మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పడున్నారు, అక్కడేదో జరిగింది, అది మారిద్దా? మరి నా ప్రార్థనకు అర్థం లేదు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, లాజిక్ ఉందా? ఇప్పుడు జరగబోతుందని తెలిస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జరగకుండా తప్పిస్తాడు. అయిపోయాయి, ఫోన్ వచ్చే. ఇప్పుడు అది ఎలా మార్చగలను నేను? కానీ నేను మార్చలేను, కానీ మృతులను కూడా సజీవులుగా పిలవగల నా దేవుడు మార్చగలడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేయగల దేవుడు, దిగిపోయిన పొద్దుని మళ్ళా ఎక్కేటట్టు చేయగల దేవుడు, మార్చగలడు. ఆ సన్నివేశాన్నే మార్చగలడు. అవసరమైతే ఆయన దాసుడైన నేను మొర్ర పెడతాను, ఏడుస్తానని ముందే ఆయన అడ్డుపడి ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు అక్కడ నా ప్రభు కార్యం. కాబట్టి నేను ఆయన కాళ్ళే పట్టుకుంటా, తర్వాత ఆయన ఇష్టం, ఆయన దయ. బిడ్డలారా నేర్చుకుంటారని చెప్తున్నాను నేను. ఏం చేయాలి? శ్రమ సంభవించనా అతడు ఏం చేయాలి? అప్పుడు అది వాక్యము నెరవేర్చినట్టు అన్నమాట. వాక్యం నెరవేర్పుకు నోచుకున్నట్టు. ఆ ప్రార్థన జరుగుతాను, చేస్తానే ఉన్నా. అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 అని అంటానే ఉన్నా. చిన్నగా వాడిని తీసుకొని వచ్చారు. వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు. వాళ్ళ మాటలు వినపడ్డాయి, చెవిన పడ్డాయి. కృతజ్ఞతాస్తుతులు తండ్రి, థ్యాంక్ యూ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు అని చూస్తే వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ లార్డ్, కాపాడావు, నీకు స్తోత్రం. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ పడ్డప్పుడు ఈ బోన్ విరిగింది కదా, అప్పట్మనే ఆ దెబ్బ తగిలినప్పుడు వాడు అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే మాట్లాడలేకపోయాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏదో అయిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శ్రమ సంభవించినప్పుడు వాక్యం ఏం చెప్పింది అనేది గుర్తు రావాలి. వాక్యం ఏం చెప్పి ప్రేయర్ చేయపో, మోకాళ్ళు లేపో, నా దేవుడు కదులుతాడు నీ పక్షమున. నువ్వు వెళ్ళి మోకాళ్ళు నానా అన్నావు, నువ్వేం నా కుమారుడు అంటాడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. దేవునికి స్తోత్రం. ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఎన్నో. నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనపడేది దేవుని పాదాలే. ఇకంతా శూన్యం, అంతా బ్లర్రే. పోయి కూర్చుంటా ఆయన దగ్గర, అంతే. ఎన్నిసార్లు వెళ్ళానో అన్నిసార్లు కూడా నన్ను ధైర్యపరిచి నా ఎడల కార్యములు చేసి వెన్ను తట్టి నిబ్బరపరిచిలే, ఏం కాలేదు లేపా, ఏమైందిరా, ఎందుకంత కృంగిపోతున్నావు? రెడీగా ఉంటారో బాబా, నువ్వా రెడీగా ఉంటారా నాయన నిరాశపడటానికే? నాయన లే, ఏమైందిరా, లే, ఏం కాలే, అదంతా నీ మేలుకే వచ్చింది బా అని వాక్యంలో మాట్లాడి ధైర్యపరిచి పంపిస్తాడు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము.
ఏమంటే వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో పాటలు పాడుతుంటారు కదా, మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటుందా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందా? కంటిన్యూషన్గా వాక్యం చెప్పకుండా మధ్యలో ఈ పాటలు ఏందని ఉంటుందా? ఉంటే చెప్పండి, పాటలు మానేస్తాను. ఎంతమంది మాకు సంతోషంగా ఉంటుంది అంటారు? సేమ్ మైండ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేమ్ మైండ్. నాకెందుకు అట్లా మధ్యలో ఆయన స్తుతించుకోవటం ఇష్టం అండి, నేను గుర్తు చేసుకోవడం ఇష్టం. బిడ్డలారా, ప్రతి విషయంలో ఇందును గూర్చి వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చేయమని చెప్తుంది, వాక్యం ఎలా చెప్తుంది, ఇది నేను చేసేది వాక్యానుసారమేనా అని చూసుకుంటా, ఆ వాక్యాన్ని నెరవేర్చుకుంటా నువ్వు సాగిపో. నీకు ఎదురుంటే అప్పుడు అడుగు. మళ్ళీ పాట గుర్తొచ్చింది. ఏం చేద్దాం మరి? వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాక్యమయ్యున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. వాక్యమయ్యున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. ఏదైనా క్రియగా మారినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. క్రియగా మారనంత వరకు, మాటలుగానే ఉన్నంత వరకు అవి వట్టివే. అవి ఎప్పుడైతే క్రియగా మారతాయో అప్పుడు మాత్రమే వాటి శక్తిని అనుభవించగలం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురన్న మాట గుర్తుందా? అది శక్తి పొందుకోవడానికి చేయాల్సినటువంటి పనులు ఇవి. నీ భక్తి, దానిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలని ఉందా నీకు? ఉంటే తప్పకుండా వీటిని క్రియగా మార్చు. పాపపు ఆలోచనను మాత్రం క్రియగా మార్చొద్దు. పాపపు ఆలోచన క్రియగా మారిందా పాపానికి శక్తి వచ్చింది. అది శక్తిగా మారి నిన్ను పీడించడం మొదలుపెట్టింది. అందుకని పాపపు ఆలోచనలను క్రియగా మార్చొద్దు. అవి నీ తలకాయల్లోకి ప్రవేశించగానే వాటిని డిలీట్ చేయి, వాటిని వెళ్ళగొట్టుకో. ఉండనిచ్చావా? అవుట్. ఉండి ఒకరోజు క్రియగా మారిద్ది. క్రియగా మారిందంటే నీ దినం చేసిద్ది. దేవునికి స్తోత్రం. ఏం చేసిద్ది? దినం చేసిద్ది. బతికొండగానే పిండం పెట్టిద్ది. వద్దు, పాపంతో చెదురొద్దు, దాన్ని క్రియగా మారనియొద్దు. మరి క్రియగా మారాల్సినవేవి? నంబర్ 1 విశ్వాసము. విశ్వాసం నాలో ఉందని ఒట్టి మాటలు చెప్పడం కాదు. విశ్వాసం నీకుంటే, ఎవని యందు విశ్వాసం ఉంచావో ఆయన ఏం చెప్తున్నాడో, ఏ వాక్యం చెప్పాడో దాన్ని నెరవేర్చాలి నువ్వు. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ అన్నాడా? నువ్వు అది చేస్తే ఆ రక్షణ నీకు దొరికిద్ది. అది క్రియ కావాలి. క్రియగానంత వరకు ఆ రక్షణ నీకు దొరకదు. నీ పేరు గ్రంథములో రాయబడదు. కాబట్టి తప్పకుండా మనం అది క్రియ చేయటానికి సిద్ధపడాలి. ఇది అర్థమయ్యే తపన పడ్డా బాప్తిస్మానికే. ప్రతిదీ వాక్యం చూసుకుంటా మా అమ్మకి చెప్పేవాడిని. ఆఖరికి దశంభాగం దగ్గర కూడా అక్కడ మాత్రం అయ్యా అప్పులు ఉన్నాయిగా మనకనేది మా అమ్మ కూడా నేర్పా. అప్పులున్నా, ఇబ్బందులున్నా దేవుడు మనకు ఒక్కసారి 20,000 ఇచ్చాడు. ఇవ్వాలి కదా దేవునికి. సంఘ అవసరాలు ఉంటాయి కదా, తీయాలి కదా. చీటీపాటు డబ్బులు కట్టాలయ్యా, అర్థం చేసుకో అమ్మయ్యే కదా. సరే నాదేం పోయింది, ఇంత బతిమలాడాల నువ్వు. సరే నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అంత 100 రూపాయలు. సరే మనం వాక్యం నెరవేర్చట్లా, దాని తాలూకు ఎఫెక్ట్ మన మీద పడింది. మన ఇష్టం. వాక్యం నెరవేరిస్తే ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన అన్నాడు అని మాటలు చెప్తే మా అమ్మకి అర్థం కాల. కోటింగ్ పడ్డాక దేవుడు కంటే ఎక్కువ ఏముందా తీసుకెళ్ళు. ఇంట్లో లేదు సరిగా ఫుడ్. బయట ఊళ్ళ నుంచి 10 మంది వచ్చారు కూటానికి. అమ్మా అన్నం వండి పెట్టువే అన్న.
అయ్యా మనకే కష్టంగా ఉంది కదా, ఏం పర్వాలేదు, నువ్వు వండమంటే వండుదాం అయ్యా. ఉన్నదే ఏమి లేదు ఇంట్లో, కష్టం. ఆ ఉన్న రైస్ వండేసి పెట్టేసింది. పెట్టుమా, చెయ్యిమా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు, ఉన్నదానిలో అంత పెట్టమన్నాడు. ఎంత దూరాల నుంచి వచ్చారో పాపం, మళ్ళీ తపతపలాడుతూ ఇంటికి పోతారమ్మా. నేను చెప్పిన వాక్యం అంతా పోయిద్దిమా. ఆ వాక్యం విన్న వాళ్ళ హృదయాల్లో నిలబడాలంటే అంత కడుపు నిండాలమ్మా వాళ్ళకి. పెట్టుమా అంటే నా మాట విని విశ్వాసంతో ఉండటం మొదలుపెట్టి క్రియ చేయటం మొదలుపెట్టింది. నిజంగానే ఆకాశవాక్యాలు విప్పాడు ఆయన. పట్టజాలనంత విస్తారమైన దీవెన. మీకు తెలుసు ఇంకా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎప్పుడైతే దేవుని వాక్యము క్రియగా మారుస్తామో మనం, ప్రతిదీ ఇందులో వాక్యం దీని గురించి ఏం చెప్పాడు, దీని గురించి ఏం చెప్పాడు. సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్న వాక్యం ఏం చెప్తుంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అప్పుడు నీకు అది గుర్తు రావాలి. దీని ముందు నేను కూర్చున్నాను, టైం పాస్ చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, టైం పోవటం తప్ప. ఈ టైం అంతా కూడా ఇలాగ వ్యర్థమైన వాటిని ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేదేమి ఉండదు. నేనేదన్నా సాధించి నేనేదన్నా ఫలభరితంగా మారి 10 మందికి ప్రయోజనమై ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా టైము ఈ చెత్త వాటికి కాదు, నా టైము అర్థవంతంగా ఖర్చు పెట్టాలి. అదే కదా వాక్యం చెప్పిందని. అట్లా ప్రతి పార్ట్లో వాక్యం చూడు. ఒక స్త్రీని చూసావు, అందంగా కనిపించింది నీకు, వెంటనే వాక్యం మాట్లాడుతుంది నీతో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. అబ్బో దేవునికి స్తోత్రం, వద్దు నాయన, నాకు వద్దులే నాయన, నా సోదరి నా సోదరుడు వద్దు నాయన, నాకు ఈ దరిద్రపు ఆలోచన వద్దు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత సంధించబడతావో, ఆ వాక్యం క్రియగా మార్చుకొని నువ్వు తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతావో, ఆశీర్వాదపు జల్లు నీ మీద గురవటం మొదలైతే. పోతీఫెరో భార్య దగ్గర కులకటం మొదలు పెడితే యోసేపు, పోతీఫెరో భార్య అవకాశం ఇచ్చిందండి, పిలిచి అవకాశం ఇచ్చింది. రారా హాయిగా పాపం చేద్దాం, ఇంట్లో సొమ్మంతా పెడతాను, తిని ఎంజాయ్గా బతుకుదురు కదా, మంచిగా ఉంటుందా లైఫ్, రారా అబ్బాయి అని. యోసేపు కక్కుర్తిపడి ప్రలోభానికి లోనై ఒకవేళ అక్కడే బెండై ఆగిపోతే, ఆ పాపానికి చోటిచ్చి ఆగిపోతే ఏమయ్యేవాడో తెలుసా? సర్వనాశనం అయ్యేవాడు. ఎవ్వడికి ఉపయోగపడేవాడు కాదు, తను తాను నాశనం చేసుకునేవాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన పోతీఫెరో కుటుంబాన్ని కూడా నాశనం చేసేవాడు. ఆ చిన్న పాపానికి తను లోపడ్డట్టయితే నాశనకర్తగా మిగిలిపోయేవాడు యోసేపు. అంతే కదండి, అక్కడే ఆగిపోయేవాడు, కులుకుతా ఉండేవాడు. ఇంకా ఐగుప్తు ప్రధాని లేదు, ఫరో దగ్గర నాయకత్వం లేదు, అన్నలకి కరువు కాలంలో ఆ ఐగుప్తు ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అన్నం పెట్టి అన్నదాత అయ్యేవాడు కాదు, ఇవన్నీ ఉండేవి కాదు. చూసావా పాపం ఎక్కడ కొట్టబోయిందో? పాపం అలా పట్టుకుంటుంది అన్నమాట. కీలకమైన పాయింట్ల్లో పాపం ఆకర్షిస్తుంది. అవన్నీ వద్దురా బాబు, ఇదిగో ఈ మనిషి దొరికింది, ఈమెతో ఎంజాయ్ చేయి, పైసలు ఇస్తుంది, తిను, ఆనందించు, మునుగు, తేలు, ఈ కుటుంబాన్ని నాశనం చేయి, నిన్ను నాశనం చేసుకో, సూపర్గా ఉంటుంది, మజాగా ఉంటుంది, భలేగా ఉంటుంది, ఎంజాయ్, రారా అని పిలిచింది పాపం. పోవే, పో, నాకొద్దు, నాకొద్దు, నా ప్రభు వద్దన్నాడు, నా ప్రభుకి ఇష్టం లేని పని నాకొద్దు. వార్నింగ్ మళ్ళీ చూడు, పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి, రే పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్ది, నిన్ను జైలు పాలు చేస్తా, ఆడది అబద్ధం ఆడితే గోడగట్టినట్టుంటుంది, నీకు మామూలుగా ఉండదు, నీ మీద నెపం వేస్తా, నీ అంతు తేలుస్తా అంది. నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం ఆ నీచానికి తలొంచను అని పాపముతో రాజీ పడలా. అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది. ఆ టర్నింగ్లో తను పాపానికి తల ఉంచలా. అది ఎంత ప్లస్ అయిందంటే ఒక్క దెబ్బతో ఎంతమందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన. లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు. అందుకే చెప్తాడు దేవుడు, రే వద్దు, బెండ వద్దు నాన్న, పాపానికి బెండ వద్దురా, అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దురా. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? లైఫ్ లాంగ్ సరిపోయిద్దిరా బాబు ఈ మనిషి, అబ్బో సరిపోతాడు ఇతను, అబ్బో సరిపోతుంది ఈమె, ఇంకా నాకేం అవసరంలా, అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా, అబ్బో నాకు మామూలోడు దొరకలా, అబ్బో ఇక మామూలు సుఖం కాదు, ఇక జీవితంలో దిగులు లేదు, లైఫ్ సెట్లు. నీ బొందన్నారా బొంద.
పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుంది పిచ్చిదానా. పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుంది రా పిచ్చోడా. వెరీ డేంజర్ నాన్న. ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన. ఎప్పుడు పాపము దీవెన దాదు. పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది, నొప్పినే కలిగిస్తుంది. దాని జాతి లక్షణం అది. అర్థమైందా? నీతి, పరిశుద్ధత, పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం. ఫోటో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అదే ఇంకొక కుర్రోడికి అట్లాంటి ఛాన్స్ వస్తే, ఇంకొకటి అట్లాంటి ఛాన్స్ వస్తే, యోసేపు కాకుండా కక్కుర్తోడికి ఎవడికన్నా ఛాన్స్ వస్తే ఆడే కూర్చునేవాడు. సరే అమ్మగారు ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి, మరి మీరేమో మరి ఇక నన్ను ఇష్టపడ్డారు, మరి ఇక నాలాంటి వాడు మరి లేకపోతేనే కదా, కాబట్టి మరి ఇక దాన్ని ఏముంది కానీ మరి మీ మాట తీసేయకూడదు కదా అని బెండ్ అయితే నాశనమే. ఈరోజు నువ్వు నచ్చావు, నీకు బెండ్ అయింది, భర్తను మోసగించడానికి ఇష్టపడింది. రేపు ఇంకొకడు నచ్చుతాడు, నిన్ను భర్తని మోసం చేసి ఇంకొకటి వైపు చూసిద్ది, వాడి మీద ఇరిటేట్ కలిగిద్ది. ఇంకొకటి నచ్చుతాడు, నిన్ను వీడిని వాడిని మొత్తం వాళ్ళు ఇంకొకడిని. ఎక్కడ నమ్మకోరా? తన భర్తకు నమ్మకంగా లేని స్త్రీ నీకెలా నమ్మకంగా ఉండగలిగిద్దిరా నిద్రమోహోడా అని అనొచ్చు. కానీ నేను అనలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీకు అట్టుండదు. నీకు ఎట్టుండదు తెలుసా? తేలిపోతుంటుంది, స్వర్గలోకాల్లో తేలిపోతుంటుందిరా నీకు మత్తు తమ్ముడా. కానీ దెబ్బ పడ్డ తర్వాత దిమ్మ తిరిగి అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటావు. అప్పుడు ఎంత మొత్తుకుందరా? అందుకే యోసేపు పాపమును అసహించుకున్నందున ధన్యచరితుడయ్యాడు. నీతికై నిలబడినందున చెరసాల పాలు కావటానికి ఇష్టపడ్డాడు అని బెండవలా ధన్యుడయ్యాడు. తనను అమ్ముకున్న అన్నలకు అన్నదాత అయ్యాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన ఐగుప్తు రాజైన ఫరోకి దీవెనకరమయ్యాడు. ఐగుప్తు ప్రజలందరికీ ఆశీర్వాదకరమయ్యాడు. నేను చెప్పనా, ఒకవేళ యోసేపు అక్కడ నిలబడకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. తెలుసా మీకు ఆ సంగతి? యోసేపు అక్కడ ఉండకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. కరువు కాలంలో 7 ఏళ్ల కరువులో మొత్తం చచ్చేవాళ్ళు. 12 గోత్రాలు లేకపోతే 12 గోత్రాలు యూదా గోత్రం లేదు. యూదా గోత్రం లేకపోతే యేసుక్రీస్తు వంశావళి లేదు. ఇక అందులో దావీదు లేడు, ఇక యోసేపు లేడు. చూసారా? అంటే ఆ ఒక్కడక్కడ నిలబడటం వల్ల తరతరాలకు దీవెన ఎలా అయ్యాడో అర్థమైంది. ఇప్పుడు మీకు ఎలా అయ్యాడనమాట. అందుకే చెప్తున్న, పాపం వల్ల కలుగు భ్రమచేత మోసపోయి దాన్ని హత్తుకోకండి, నాశనం అవుతారు. ఖచ్చితంగా నాశనమే మిగిలిచింది. పాపం ఎప్పుడు మంచి చేయదు. దాని జాతి లక్షణం అది. కలుగుతాయి కొన్ని వ్యామోహాలు, శరీరాన్ని బట్టి కొన్ని భ్రమలు కలుగుతాయి. వాటిని అధిగమించాలి బిడ్డ. పరిశుద్ధత ఎప్పటికీ దీవెన. ఆమేన్. కాబట్టి పాపము క్రియగా మారొద్దు. మరేం మారాలి? దేవుని వాక్యం క్రియగా మారాలి. పాపం చేసే సన్నివేశాల్లో కూడా వాక్యమే నీ గుర్తు రావాలి. పొరుగువాడు ఆకలితో ఉంటే వాక్యం ఏం చెప్పుచున్నది? నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించు, నీకున్న దానిలో అంతా సాయం చేయి, నేను చేస్తా. వాక్యం నెరవేర్చి దేవుని వైపు చూడు. దేవా నీ వాక్యం నేను నెరవేర్చా, మరి నా సంగతి ఏంటంటే ఇస్తా బెటర్, నీకు దీవెన ఇస్తానంటాడు ఆయన. నా మాట చెప్పావు కదా, నా మాట చేసావు కదా, నేను అద్భుతం చేస్తా బెటర్ నీకు. ఆ రాతి బాణాలని నీళ్లతో నింపారు. తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి, ఇచ్చారు. చెప్పిన మాట విన్నా, అడ్డు చెప్పలా, ఆ మాట నెరవేర్చారు. అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షరసముగా మారినాయి. చూసారా? నా తండ్రి చెప్పిన మాట వినాలి, అది నెరవేర్చుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవేవి నెరవేరుస్తున్నా, ఎక్కడెక్కడ ఏ వాక్యం నా పట్ల నెరవేరట్లేదు. కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంది. కోపపడుతున్నాను, కొంచెం బూతులు ఆడుతున్నాను, వాక్యమేమో దూషణ చేయొద్దని చెప్పింది. ఇది మార్చుకోవాలా, నేను ఈ తిట్లు మార్చుకోవాలా, ఈ దరిద్రపునరు చీచి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా. దేవా నన్ను క్షమించయ్యా, ఇది నెరవేర్చలేకపోతున్నా ప్రభా, నన్ను మన్నించయ్యా, నోటిని కంట్రోల్ చేసుకునే శక్తి నాకు అయ్యా అని వేడుకోవాలి. ఆ వాక్యం కూడా నెరవేర్చాలి. కోపపడుడి కానీ పాపము చేయకూడదు అంటే ఏంటో తెలుసా? కోపడు, గద్దించు, తప్పు లేదు. కోప్పడకపోవటం కూడా ఒక రోగమే. కోప్పడు, గద్దించు, తప్పు లేదు. కానీ దుర్భాష కానీ, తొందరపడి కొట్టడం కానీ
తొందరపాటున చేయొద్దు. అక్కడ దేవుని ఆత్మ దుఃఖపడతాడు. వాక్యం అట్లా ప్రతి విషయంలో వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేస్తున్నా, నా బాధ్యత ఏంటనేది నువ్వు జాగ్రత్తగా వాక్యం చూసుకుంటా, వాక్యం నెరవేర్చుకుంటా నువ్వు అడుగులే. వాక్యం ఎప్పుడైతే నీ ముందు పెట్టుకొని నడుస్తావో వాక్యమై ఉన్న యేసు నీ ముందుంటాడు. ఇక నీకు ఎదురుండదు తమ్ముడా. అలా దేవుని మాటలు ముందు పెట్టుకొని యోసేపు నడిచినందున శ్రమలన్నీ దీవెనలుగా మారి అందలమెక్కి కూర్చున్నాడు, తరతరాలకు దీవెనయ్యాడు. కాబట్టి 2 విషయాలు చెప్పాను. విశ్వాసము క్రియాత్మకమైతే శక్తిగా మారుతుంది, వాక్యం కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారుతుంది. ప్రేమ కూడా అంతే, ప్రేమ కూడా అంతే. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇంతసేపు మాటలు చెప్పా, కూటమైన తర్వాత అంత అన్నం పెట్టకుండా నేను మీరంటే నాకెంత ప్రేమో తెలుసా బిడ్డలారా, కడుపు మలమల మాడిసి పంపిస్తున్నాను, ఆనందంగా పోండి అంటే ఇప్పటిదాకా ప్రేమ ప్రేమ అన్నాడు, అంత ఆహారం కూడా పెట్టకుండా సాగుగొట్టి పంపించాడు దుర్మార్గుడు అనిపిస్తుంది. కానీ నా ప్రేమ క్రియగా మారి నీ ఆకలికి అంత ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు నా మీద నీకు ప్రేమ కలిగింది, సన్నిధి మీద నీకు ప్రేమ కలిగింది. నా సన్నిధిలో, నా ప్రభు సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో నేను వెళ్ళినప్పుడల్లా అంత అన్నం తింటున్నాను. నేను ఒక బ్యాగ్ తీసుకెళ్ళకపోతే పద్ధతేనా? నేను నీకు చూపించిన ప్రేమ నీలో ప్రేమను మొలకెత్తేటట్టు చేసింది. ప్రేమ కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారిద్ది. నువ్వు 100 మాటలు చెప్పు పక్కన వాళ్ళకి, ఆపదలో 100 మాటలు చెప్పు, ఆపదలో ఆదుకోకు. వాళ్ళలో ఏమైనా కదలికి వచ్చిద్దేమో చూడు. మాటలైతే తెగ చెప్పిద్ది కానీ సత్తన్నామన్న రూపాయి బయట ఇది మా తల్లి దండమమ్మ, దండమమ్మ నీకు నీ మాయ మాటలకు వందనాలమ్మ అనుకుంటా. నువ్వు 100 మాటలు చెప్పొద్దు, ఆపదలో నువ్వు ఆదుకో. నీకున్న దానిలో అంత సాయం చేయి. నువ్వు చేయదగ్గతే. అప్పులు చేసి తెమ్మని చెప్పట్లా, మధ్యవర్తిగా ఉండమని చెప్పట్లా, నీ దగ్గర ఉంటే ఉన్నంతలో అంత చేయి. మాటలు కాదు కానీ ఆపదలో ఆదుకునే మనిషి ఆమె, ఆదుకునే మనిషి ఆయన అని నువ్వు చేసిన ప్రేమతో కూడిన క్రియ ఏదైతే ఉందో అది శక్తిగా మరి అవతల హృదయాలను కదిలించింది. అయిపోయింది ఇంకలే. టైం ఎంత అయింది? టైం చూడండి ఒకసారి. 1:24 వెళ్ళండి. ఈరోజు నేను మాట మీద నిలబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, అక్షరాలను అక్షరాలుగా ఉంచకండి, శక్తిగా మార్చండి. విశ్వాసాన్ని ఒట్టి ప్రభావం లేనిదానిగా ఉంచకండి, శక్తిగా మార్చండి. ప్రేమని కూడా క్రియాత్మకం చేసి శక్తిగా మార్చండి, దాని ప్రభావాన్ని చూడండి. ఎంతోమందికి నాకున్నంతలో నేను చేసినటువంటి క్రియ ఫలం ప్రేమగా మారి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. తీయని మాటలు చెప్తే సరికాదు, కనీసం మనకు ఉన్న దానిలో చేయగలిగినంత, ఇంత చేయకపోయినా ఇంతైనా చేసే బుద్ధి మన దగ్గర ఉంటే, ప్రేమ క్రియాత్మకం చేయగలిగే ఆ బుద్ధి మన దగ్గర ఉంటే దాని శక్తి వేరుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సహించండి, సహించండి, ఓపిక పట్టండి, ఓర్చుకోండి అన్నది వాక్యం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన బైబిల్ వర్స్ చదివి క్రైస్తవులు అలాగ ఉన్నారా లేదా టెస్ట్ చేశాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా అతన్ని కొట్టాడు, లాగి 2 పీకాడు. అతను, నువ్వు క్రైస్తవుడు కదా, దేవుని వాక్యం ఎలా ఉంది కదా, నువ్వు ఎందుకు తిరిగి నన్ను 2 కొట్టావంటే, నన్ను అన్యాయంగా ఎందుకు కొట్టావు, ఆ వాక్యాలు నాకు అనవసరం, నువ్వు నన్ను కొట్టావు, నేను 2 తిన్నాను. సమయమును దుర్వినియోగం చేయొద్దని ఉంది కదా. తన స్నేహితురాళ్ళు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, రీటా అనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. కాలేజీలో ఆయన మంచి టాపరు, చాలా అందగాడు. రీటా, మనం ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు, సినిమాకి వెళ్దామా అన్నాడు. నీతో సినిమాకా, అంతకంటే అదృష్టమా? తప్పకుండా అంది. మీరు క్రిస్టియన్స్ కదా,
తల్లిదండ్రులు చెప్పకుండా రాకూడదు కదా, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా మీరు స్టెప్ తీసుకోకూడదు కదా. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చు, అదనపు తరగతి ఉంది, అదనపు క్లాస్ ఉందని చెప్తా అంటే వాళ్ళని మోసగిస్తా. ఇవన్నీ పట్టించుకోవద్దు, మనం మూవీకి వెళ్ళాలి నీతో అంటే నీతో అదృష్టం దొరికిద్దా మళ్ళీ, తప్పనిసరిగా నేను వస్తాను ఎప్పుడు లేదు నేను తర్వాత చెప్తాలని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా, బైబుల్ని చించేశాడు. అందరి ముందు అందరిని పిలిచి బైబుల్ని చించాడు. ఏమన్నా తెలుసా, ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే కానీ ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు, ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు, కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం అని చించి పడేశాడు. కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు. ఆ వివాహం చేసుకుంది ఎవరినో తెలుసా, అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్యుడు, ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఆయన. పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాడు, నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు, క్రిస్టియన్ అంటే ఇక నీ బాధ్యతలు ఎట్లా నెరవేరుస్తావో కూడా నాకు తెలుసు. ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడికి చెప్పటం. నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు, అదిగా ఆయన లైఫే లేకుండా చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చాడు భార్యకి. ఎప్పుడు మీ దగ్గర ఎత్తనంది దేవుని మాట ఎత్తనంది. ఒకరోజు సహోదరులు భక్త సింగ్ గారు ఆమె ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడంటే ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగనంపుతూ కాళ్ళకి సాక్సులు దొడుగుతా బూట్లు వేస్తా భర్తకి చెప్పింది, ఈరోజు కొంచెం పెందలగడ్డండి, నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే ఆయన వాక్యం చెప్తానికి వస్తున్నాడు, ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది అంతే. ఆ బూట్ కాల్తో కొడితే అలాగున్న దన్మని పక్కనున్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లడ్ వచ్చింది. ఆ సప్పుడికి తల్లి వచ్చింది, ఆయన తల్లి ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైపు. ఆమెమీ లేదు, తలకి ఏదో కట్టేసుకుంది. ఆమె వచ్చి అమ్మ ఏందమ్మా తలకి ఇంత దెబ్బ తగిలింది, బ్లడ్ గారుతుందంటే జారి పడ్డానని చెప్పింది. ఆమె కాసేపు చూసి వెళ్ళిపోయి, ఆయన ఏం కరగల, ఏం మాట్లాడాల. ఆమె కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనంపేటప్పుడు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది. మీరంటే నేనంటే మీకు చాలా ఇష్టం, తప్పకుండా మీరు వస్తారు అంది. కారులో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. రీటా అలా స్పందించింది, వాడు అలా స్పందించాడు. ఈ అమ్మాయి కూడా క్రిస్టియనే, కానీ ఈ అమ్మాయి దగ్గర డిఫరెంట్ కనపడుతుంది. ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది ఈ అమ్మాయి. అంటే దేవుని యేసుప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా? ఇవన్నీ ఈ దగ్గర కనపడుతున్నాయని ఇంకా టెస్ట్ చేశాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా, ఆయన మారి సేవకుడయ్యాడు. కొట్టు ఆయన మారి దైవజనుడు అయ్యాడు. ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా, ఇందిరాగాంధీకి సువార్త చెప్పిన వ్యక్తి ఆయన. నా దేశం నా మతం నా భూమి అనేది బుక్ ఉంది ఆయనది, చదవండి మీరు. పిళ్ళ వెంకటరత్నం అనే దైవజనుడు తెలుగులోకి అనువదించాడు దాన్ని, తెలుగులో రాశాడు చక్కగా, చాలా బాగుంటుంది. నా దేశం నా మతం నా దేవుడు. అది చదివి ఆమె స్టోరీ చదివి ఏడ్చాను నేను, ఆ తల్లి స్టోరీ చదివి. అలా కారిపోయిన కళ్ళలో కన్నీళ్ళు. ఆమె ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం భర్తను గెలుచుకుని దైవజనుడిగా తీర్చిదిద్దుకుంది. బిడ్డలారా, ప్రేమ ఎప్పుడైతే క్రియాత్మకమైద్దో, వాక్యం ఎప్పుడైతే నెరవేర్పుకు నోచుకుంటుందో, విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిద్దో, ఆ మూడింటిలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు బిడ్డ. మామూలుగా ఉండదు దాని ప్రభావం. మీరందరూ అది అనుభవించే వాళ్ళు కావాలని నేను ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలనుకున్నాను. ఈరోజు అవకాశం దొరికింది, పంచుకున్నాను. తప్పకుండా మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. వాక్యాలను అనుసరించి జాగ్రత్తగా అడుగులు వేయండి. ఆఖరికి వేసుకునే బట్ట, ముఖాన్ని సిద్ధపరచుకునే తీరు, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు కదా.
అరే నేను ఇలా రెడీ అవుతున్నాను, ఇది దేవుని భక్తిపరుల లక్షణమేనా? నేను ఈ గుడ్డ కడుతున్నాను, ఒక భక్తిపరుడు ఒక భక్తిపరురాలు ఇలాంటి బట్ట కట్టొచ్చా? నా ముఖాన్ని ఇలా సిద్ధపరచుకుంటున్నాను, ఒక భక్తిపరుడు ఒక భక్తిపరురాలు ఇలా ఉండొచ్చా? ఫేస్ మీద ఇలాంటివి చేసుకోవచ్చా? ఇతరులకు నన్ను చూసి ఏం మాదిరి నేర్చుకుంటారు? నేనే లోకస్తుడిగా పూర్తిగా మునిగినట్టు కనపడితే నన్ను చూసి సమాజం ఎలా బాగుపడిద్ది? వాక్యం అది చెప్పట్లేదు కదా. వాక్యమే దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. బట్టలు ఎలా ఉండాలి, మీ అవతారం ఎలా ఉండాలి, మీరు మిమ్మల్ని చూస్తే అమ్మో దేవుని భక్తి కలిగినటువంటి బిడ్డ అనిపించేటట్టు నువ్వు ప్రవర్తించు అన్ని విషయాల్లో అని చెప్పాడు. అట్లా ప్రతి విషయంలో వాక్యమేం చెప్పుచున్నది అనే వాక్యం దగ్గరకు రా, వాక్యం నెరవేర్చు. నువ్వు ఎంతమందికి దీవెనకరంగా మారుతావో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఎంతమంది నిన్ను మాదిరిగా తీసుకుంటారో, ఎంతమందికి నువ్వు తలమానికంగా తయారవుతావో. తమ్ముడా చెల్లి, నేర్చుకోండి నాన్న, నేర్చుకోండి, ఫలించండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. హైదరాబాద్ విషయం గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు కలవండి. లైవ్లో జూమ్లో కనపడుతున్నటువంటి బిడ్డలు కూడా వందనాలు. మీరు కూడా అక్కడ సమీపంలో ఉంటే తప్పనిసరిగా ఆ కూటాల్లో కలవండి, కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రములు. మా బిడ్డలందరితో ఈవేళ నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు. ఏదైతే నా ప్రభా క్రియాత్మకం అవుతుందో అది శక్తివంతం అవుతుంది. నా ప్రభా విశ్వాసము, వాక్యము, ప్రేమ క్రియ కావాలి. పాపము క్రియ కావద్దు ప్రభువా. తప్పుడు ఆలోచనలు క్రియగా మారొద్దు ప్రభువా. ఈ సంగతులు మాకు నేర్పినందుకు కృతజ్ఞతలయ్యా, వందనాలు. నీ కాళ్ళు పట్టుకొని నిన్ను మయంపరుచుకుంటున్నాం. ఈ సంగతులన్నిటికంటే ముందు ప్రకటనల ద్వారా మాకు తెలియజేశావు నాయన. పిల్లలు పెద్ద మనుషులు అయినప్పుడు ఏ విధంగా ఉండాలో, పెళ్ళిళ్ళలో ఏ విధంగా ఉండాలో, గృహకూటాల విషయంలో ఎలా చేయాలో నా ప్రభువా, మరి పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయంలో, దైవజనులకు తోడ్పాటు అందించే విషయం అన్నీ మాట్లాడావు. మా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రించి గొప్ప ప్రయోజకులై సమాజాన్ని ప్రభావితం చేసి ప్రార్థనా బృందాలుగా లేచి అనేక మందిని రక్షణలో నడిపించి వ్యక్తిగత సువార్త ప్రకటించి గృహకూటాల ద్వారా కూడా సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని సాధించడానికి సహాయం చేయి. సమాజాన్ని ఉజ్జీవంలోకి తీసుకొని రావడానికి సహాయం చేయి. బిడ్డలందరినీ దీవించు. స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసినామని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. మా బిడ్డలు ఏ శ్రమలో, ఏ సమస్యలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, కోర్టు కేసుల్లో, ఎన్ని వివాదాల్లో ఉన్నారో, ఎన్ని కన్నీళ్ళలో ఉన్నారో, కుటుంబాలు విచ్ఛిన్నమై విడిపోయి శోధనలో ఉన్నారు. వారి కుటుంబాలన్నీ కలవాలి, ఆశీర్వాదకరం కావాలి, దీవెనకరం కావాలి, శుభప్రదం కావాలి. వారి రోగాలు తగ్గిపోయి రిపోర్ట్స్ మారాలి, ప్రార్థన విజయాల్లో అవి చేరాలి. అయా బిడ్డల్ని దీవించు. ముట్టు నాయన, నీవు తాకు ప్రభువా, నీవు స్పర్శించు ప్రభువా. నీ బిడ్డలందరినీ సంధించు ప్రభువా. వారి పిల్లల్ని దీవించు, వారి చదువుల్లో తోడై ఉన్నాడు. భవిష్యత్ ఆశీర్వదించు ప్రభువా. క్షేమమును, సమాధానమును, ఆశీర్వాదమును దయచే, ఆరోగ్యము దయచే నాయన, ఆశీర్వాదము, ఆయుష్ దయచే నాయన. ప్రతి కన్నీరు తుడు నాయన, వారి మీదకి నీ చేతులు రాని నాయన, నీవు ముట్టు నాయన. వారి కుటుంబాల్లో మార్పు చెందని వ్యక్తులను దర్శించి మార్చు నాయన. మేము ప్రార్థన చేస్తున్నాం. వారితో మాట్లాడు నాయన, వారి మనోనేత్రాలు వెలిగించు నాయన. వారిని రక్షించు, బలపరచు, కృపచు. విన్న మాటను దృష్టిలో ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో స్థిరపరచుకొని నీ రాకకై ఆయత్తపడే కృప దయచేయమని, వారాంతము నాయన మాకు తోడై ఉండమని. ఇదిగో ఈ గడిచిన కాలమంతా తోడై ఉన్నాం. మళ్ళా ఆదివారం పర్యంతం నీవు మాకు నీ కాపుదల ప్రసాదించు. రాకడ పర్యంతం నీ కాపుదల ప్రసాదించి ఆయుష్నిచ్చి బ్రతికించి వాడుకోమని యేసు ప్రశస్త నామంలో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరిచి సాక్షార్థమైన నిలుపు. ఆత్మీయతలు దిగజారి రక్షణ పొంది కూడా జారిపోయిన వాళ్ళని తిరిగి దర్శించి రక్షించి నాయనా నీ రెక్కల కిందికి తీసుకొని రాయ్యా. కృపచూ. పేరున బిడ్డల్ని దీవించు. ప్రతి కన్నీరుతుడు ధైర్యపరచు.
యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం. మనం ప్రార్థనలో అడిగి విశ్వాసంతో స్తుతించడం కూడా విశ్వాస క్రియ కింద వచ్చింది. ఓకే, రైట్. మీ అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. ఒక ఎగ్జామ్ ఉంది ఈరోజు. ఆ ఎగ్జామ్ రాసే బిడ్డలందరికీ నా తండ్రి ఆయన కృపలో జయం అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. నీట్ ఎగ్జామ్ ఉంది కదా, అందులో నా బిడ్డలకి జయం కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికి వందనాలు, దైవాశీస్సులు. సెలవు. ఆహారం తీసుకోండి, ప్రార్థనలో గడపండి, సంతోషంగా బయలుదేరండి. మీ అందరి కోసం చేశా, మీ చిన్న పిల్లల కోసం కూడా చేశా, మీ రోగాలు సమస్యల కోసం అప్పుల కోసం చేశా. దేవుడు విడిపిస్తాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవు. గాడ్ బ్లెస్ యూ. సెలవు. మళ్ళీ కలుద్దాం ఇక హైదరాబాద్ మీటింగ్స్లో. లైవ్లో ఉన్న వాళ్ళకి, జూమ్లో ఉన్న వాళ్ళకి అందరికీ వందనాలు. హైదరాబాద్లో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.